అందరికీ నమస్కారం. నా పేరు రాము. తెలుగు టీచర్గా గుండెమడగల ఉన్నత పాఠశాలలో చేస్తూ ఉన్నాను. సీడ్ సంస్థ దుత్తులూరు వారు 10th క్లాస్కి వెళ్ళేటువంటి పిల్లలు మారినటువంటి ప్రశ్నాపత్రంలో 2 ఏళ్ల పాటు కరోనా వల్ల కొంచెం వాళ్ళ యొక్క తీరు అనేటువంటిది ఏదైతే ఉందో, ఒక పంత అనేటువంటిది ఏదో అదుపు తప్పి ఉంటుంది. ఎంత ప్రయత్నించినా ఒక ఘాటులకు పడేటువంటి అవకాశం ఒక్కసారిగా రాదు అనేటువంటి తీరుతోటి ఆ విద్యార్థుల్లో మనోబలం పెంచేదానికోసం ప్రతి సబ్జెక్టులో ఒక అవగాహన కల్పించి 100కి 100 మార్కులు ఎలా తెచ్చుకోవాలి అనేటువంటి ఒక గొప్ప ప్రయత్నాన్ని ఈరోజు చేయటం జరుగుతూ ఉంది. మొదటగా తెలుగు భాషతోటి వాళ్ళు ప్రారంభించారు. అది మన స్కూల్ నుంచే ఈ యొక్క సీడ్ అనేటువంటిది ఏదైతే ఉందో అది ఏ రంగాల్లో పనిచేస్తుంది. రామిరెడ్డి చంద్రమౌళీశ్వరరెడ్డి సార్ గారు ఐఏఎస్ గారు, వారి యొక్క కళ, మెట్ట ప్రాంత పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క నిరుపేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చేరువలో సాంకేతికతను అందించాలి, వారు ఉన్నతంగా ఎదగాలి అనేటువంటి దృఢ నిశ్చయంతో ఏర్పాటు చేయబడినటువంటి సంస్థ అది. మన పాఠశాల ప్రిన్సిపాల్ మేడం గారు ఇంతకుముందు దుత్తులూరు పనిచేస్తున్న రోజుల నుంచి దాంట్లో చాలా ఉత్సాహంగా పాల్గొనేవారు. ఇక్కడ కూడా తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నం చేశారు. వారికి ధన్యవాదాలు. మన విషయంలోకి వెళ్దాం. తెలుగు అంటే మీకు అందరికీ తెలుసు. తెలుగు అంటే తెలిసిన భాష, అవునా కాదా? మా అందరు చెప్తుంటారు మన సార్ వాళ్ళు ఏమని, మన మాతృభాష తెలుగు, దేశ భాషలను తెలుగు లెస్స. ఇది కాదు. భాష 2 విధాలుగా ఉపయోగపడాలి. అది ఎలా అంటే, చదువుకునే రోజుల్లో చదువుతో పాటు జీవితానికి ఉపయోగపడటం ఇంకొక ఎత్తు. భాషని మనం ఆ 2 విధాలుగా వాడుకోవాలి. ఇటు మార్కుల కోసము మరియు జీవితం కోసం. భాషల గురించి పలు విధాలుగా చెప్పారు, మనకందరికీ తెలిసిన విషయమే. అలాంటి భాషల గురించి మీకు తెలియజేసే ముందు ఈ ఏడాది అత్యంత ఈజీగా పేపరు మోడల్ అంటే మాదిరి విధానం ఏదైతే ఉందో చాలా మీకు సులభతరంగా చేశారు. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 10వ తరగతి విద్యార్థుల దృష్ట్యా ఆయన చేసినటువంటి ఆ యొక్క ప్రయత్నం ఏదైతే ఉందో, పాఠాలను కుదించడం ఒక ఎత్తు అయితే, ప్రశ్నాపత్రంలో కొన్ని అంశాలు లేవు. ఏ అంశాలు లేవు? 100కు 100 ప్రతి ఒక్కరు తెచ్చుకోవచ్చు. అది ఎలా? మిగతా సబ్జెక్టుల గురించి నేను మాట్లాడిన నాకు తెలియదు. తెలుగు భాష గురించి ఈరోజు మీరు నాకు ఎంత సమయం కేటాయిస్తారో అంత సమయంలో మీకు ఆ మనోధైర్యాన్ని దింపే ప్రయత్నం చేస్తాను. సహకరిస్తారా? ఓకే, ధన్యవాదాలు. ఒక మహానుభావుడు అన్నాడు ఏమనంటే, పంచకట్టుటలోన ప్రపంచానమునగాడు, కండువా లేనిదే గడపదాటనివాడు, పంచభక్షాన్నములు కంచాన వడ్డింప గోంగూర కోసమై గుటకలేసడివాడు, ఎవరయ్య ఎవడు వాడు, ఇంకెవడు మన తెలుగువాడు. అలా తెలుగువారి అందరిలో ఉన్న గుర్తుపట్టవచ్చు మనం. పంచకట్టులోన ప్రపంచాన మనగాడు, కండువ లేనిదే అడుగు బయటికి అయినవాడు. నువ్వు ఎంత పెళ్ళిలోకి వెళ్ళినా పంచభక్ష పరమాణాలు ఎన్నిపెట్టిన పచ్చడి ఎక్కడ ఉందనిగేవాడు మనోడే. పచ్చడి ఆడుందబ్బా అంటాడు. ఇలాంటి గొప్ప గొప్ప సంగతులు తెలుగు భాష సొత్తు. పద్యము తెలుగు భాష సొత్తు, ఆస్తది. అలాంటి పద్యాలతో ఎంతో విలువైనటువంటి సమాచారాన్ని తెలుగు పుస్తకం మీకు అందిస్తుంది. మీ ఉపాధ్యాయులు అద్భుతంగా చెప్పుకుంటారు. నేను ఇప్పుడు అవన్నీ చెప్పే శక్తి నా దగ్గర లేదు, వాళ్ళతో పోటీ పడే శక్తి నా దగ్గర లేదు. కానీ భయాన్ని పోగొడతాను. ఇప్పుడుండేటువంటి ప్రయత్నం చేస్తాను. 100 మార్కుల ప్రశ్నాపత్రాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఏ అంశాలు ఎలా ఇచ్చారు, ఆ తెలుగు భాషా పత్రం ఇప్పుడు ఎట్లా ఉంది, ఇంతకుముందు ఎలా ఉండేది, ఈ ఏడాది మనకి ఉపయోగపడేటువంటి అంశాలు ఏమున్నాయి, అందులో ఏమన్నా అనుమానాలు ఉన్నాయా, మీరు నాతో ఈరోజు ఎలా ఉండాలంటే అది 1 గంట కావచ్చు, 2 గంటలు కావచ్చు,
మీ ఇంట్లో మీ తండ్రితో ఎలా ఉంటారో అలా ఉండాలి, లేదా మీ ఫ్రెండ్తో ఎలా ఉంటారో అలా ఉండాలి. ఎందుకంటే ధైర్యంగా ఆ విషయాన్ని నాకు చెప్పాలి. సార్, ఈ అంశం కాదు మాకు కొద్దిగా అనుమానం, దాని గురించి వివరించగలరా అని మీరు అడిగితే నేను సర్వం మీకు అందించే ప్రయత్నం చేస్తాను. సరేనా? వెళ్దామా విషయంలోకి? ఓకే. మొదటగా మన తెలుగు ప్రశ్నాపత్రంలో ఈ ఏడాది 100 మార్కులకు ఉంటుంది. ప్రశ్నాపత్రం ఎన్ని మార్కులకమ్మా? 100 మార్కులకు ఉంటుంది. ఈ 100 మార్కుల ప్రశ్నాపత్రంలో మన ప్రభుత్వం వారు గతంలో మీరు చదువుకున్న దాని మళ్ళీ మిగతా తరగతుల్లో చదువుకున్నటువంటి భాషా అంశాలు, ఈ 3 సామర్థ్యాల్లో మనకుండేటువంటి ఉపవాచకము మరియు తెలుగు టెక్స్ట్ బుక్, ఈ రెండిట్లో కలిపి ఏ దాంట్లో ఏమేమి ఇస్తున్నారు, ఎన్ని మార్కులకు ఇస్తున్నారు, ఏమి ఇస్తున్నారు అనేది ఒకసారి చూద్దాం. అవగాహన ప్రతిస్పందన మొదలు చెప్పుకుందాం. 32 మార్కులకు వస్తుంది ఈ ఏడాది మనకి అవగాహన ప్రతిస్పందన. ఎన్ని మార్కులకు వస్తుందమ్మా? 32 మార్కులకు వస్తుంది. ఈ 32 మార్కులకు వచ్చేటువంటి ఈ ప్రశ్నాపత్రంలో ఏ అంశాలు ఉంటాయి, ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు వివరిస్తాను. మొదటగా అవగాహన ప్రతిస్పందన మనకు వచ్చేటువంటి ప్రశ్నలు ఏంటివయ్యా అంటే 2 పద్యాలు ఇస్తారు, మనము ఒకటి రాయాలి, 8 మార్కులు. అవునా? అవునా? ఓకే. ఇది మాకు తెలుసు సార్, మీరు చెప్పేది ఏంటి అనేది ఇప్పుడు ఇంపార్టెంట్. అయితే సి గ్రేడు, డి గ్రేడు అందరూ చదువుకునే పిల్లలు అందరూ ఒక మైండ్ ఒకటిగా ఉండదు. వాళ్ళు ఇంకొక రంగంలో రాణిస్తారు. కొంతమంది చదువులో రాణిస్తారు, ఇంకొందరు ఇంకొక రంగంలో రాణిస్తారు. ప్రతి ఒక్కరిలో ఒక శక్తి ఉంది. అవునా కాదా? ఎడ్యుకేషన్ ఈజ్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ పర్ఫెక్షన్ ఆల్రెడీ ఇన్ మ్యాన్. అవునా కాదా? ప్రతి మనిషిలో ఒక దైవిక శక్తి ఉంది, దానిని వెలికి తీసేదే విద్య. అది ఏ టాలెంట్ అయినా కావచ్చు. 100 మార్కులు తెచ్చుకున్నవాడే వీరుడు కాదు. ఆ ప్రయత్నం చేయటం గొప్ప. ఇంకొక రంగంలో ఇంకొక రాణిస్తారు. అయితే ఇక్కడ 2 పద్యాలు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు ఇంపార్టెంట్. మీ టెక్స్ట్ బుక్లలో స్టార్ గుర్తులుండే పద్యాల్లో మొదటి పద్యం నేర్చుకుంటే ఆ 2 పద్యాలు ఒక పద్యం ఉంటుంది. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఈ విషయాన్ని. మనకి టెక్స్ట్ బుక్లో స్టార్ గుర్తులుండే పద్యాలు ఉన్నాయి కదా. ఉదాహరణకి ఆ ఏమి అనేది మొదటి పద్యం, తర్వాత నీరము తప్త లోహమును నిలిచి అనేది మొదటి పద్యం, తనసు పొంబుది మీద జాసి మొదటి పద్యం, వేద పురాణ శాస్త్ర అనేది మొదటి పద్యం. ఈ 4 పద్యాల్లో ఒక పద్యం ప్రతిపాదనకు వచ్చింది. క్లారిటీ వచ్చిందా? ఇలా మనకి ప్రతిపార్థాల్లో ఎన్ని పద్యాలు ఉన్నాయని పక్కన పెట్టేసేయండి. మొదటి అంశం ఏంటంటే మనకి 2 పద్యాలు ప్రతిపార్థానికి ఇస్తారు. ఒక్కొక్క దానికి 8 మార్కులు. ఇప్పుడు ఇంతకుముందు 4 మార్కులు ఉండేది, మార్కులు పెంచారే కానీ విషయం పెరగలేదు. ఈ విషయాన్ని బాగా గుర్తెరగాలి విద్యార్థులందరూ కూడా. విషయంలో మార్పు లేదు, కఠినమైన విషయాలు ఇంకా తీసేశారు, మార్కులు డబల్ చేశారు. కాబట్టి జాగ్రత్తగా చదివితే 8 మార్కులు వస్తాయి, నిర్లక్ష్యం చేస్తే 8 మార్కులు పోతాయి. కాబట్టి ఇప్పటి నుంచి మొదలుపెట్టినా కూడా ఈ రోజుతో మీరు గుర్తుంచుకున్నారో లేదో తెలియదు నాకు, తెలుగు పరీక్ష పూర్తయి 2వ పరీక్షకు సిద్ధమవుతూ ఉంటారు. ఇదే రోజు మీరు తెలుగు పరీక్ష రాసేసి ఉంటారు 27వ తేదీ. ఈరోజు 2వ పరీక్ష గురించి చర్చ జరుగుతుంది. అంటే నేను ఎలా రాసామనేది కూడా అడుగుతుంటారు. ఇప్పుడు ఎక్కువ ఆ చర్చ చేస్తుంటారు. అందుకే మొదటి పరీక్ష కాబట్టి మనము చాలా ఉల్లాసంగా, చాలా గొప్పగా సంవత్సరం పాటు చదివే పరీక్ష ఏదంటే తెలుగే. మిగతా వాళ్ళకి ఒక్కొక్క రోజే వస్తుంది. మన తెలుగుకి ఏడాది సెలవులు అన్నట్టు లెక్క అన్నమాట. కాబట్టి ఆ పరీక్ష బాగా రాస్తే సోషల్ ఎగ్జామ్ దాకా ఆ ఉత్సాహం అట్టే కొనసాగుతుంది. ఏమో నేను తెలుగు భలే రాశాను, 90 పైన వస్తున్నాయి నాకు, మిగతా సబ్జెక్టులో కూడా చదవాలనుకున్నాను, డిస్టర్బ్ చేయబా అంటాడు స్టడీ అవర్లో. కాబట్టి ఆ ఉత్తేజం రావాలి అంటే దీని మీద పూర్తి అవగాహన కావాలి మీకు. ప్రతిపార్థాలు 2 ఇస్తారు, ఒక పద్యానికి మాత్రమే మనం ప్రతిపార్థం రాయాలి, 8 మార్కులు వస్తాయి. అందులో స్టార్ గుర్తులుండేటువంటి మొదటి పద్యము మనకి 1 వస్తుంది అన్నాడు రాము సార్. ఓకేనా? ఇంతవరకు క్లారిటీ వచ్చింది. తర్వాత 2వ ప్రశ్న ఏంటంటే 2 పద్యాలు ఫస్ట్ కొద్దిగా లాస్ట్ కొద్దిగా ఇస్తారు, దానిని పాదభంగం లేకుండా పూరించండి అంటారు.
పాదభంగం లేకుండా పూరించి భావంతో సహా రాయాలి. దానికి 8 మార్కులు. సార్ పాదభంగం అంటే ఏంది అని మిమ్మల్ని అడుగుతున్నాను. చెప్పండి, తప్పులేదు. ఏంటి పాదభంగం అంటే? తప్పులు లేకుండా కదా ఏదైనా రాయాల్సింది. వెరీ గుడ్. ఆ పాయింట్ ఇంపార్టెంట్. పాదభంగం అంటే ఏ పాదంలో ఉండాల్సినటువంటి పదబంధాలు కానీ అక్షరాలు కానీ వేరొక పాదంలోకి రాకుండా ఉండడం, ఇది ఒకటి నియమం. ఇంకొకటి ఏంటంటే పాదభంగం అంటే పద్యం కదది, పద్యానికి ఛందో లక్షణాలు ఉంటాయి, ఛందోబద్ధ నియమాలు ఉంటాయి. మీరు నీరము తప్తలోహమున అన్నారు. నీరము తప్తలోహమును కాస్త నిరము తప్తలోహమున అంటే ఇదేమవుతుంది? 3 లఘువులు అవుతుంది, అవునా కాదా? నీరము తప్తలోహమున అంటే భగనం అవుతుంది. నజబలిసిరా చంపకమాల అవుతుంది. ఏది? నిరం అని రాస్తే. ఇదే రాస్తే భరణభవరావు అవుతుంది. పద్యం తప్ప కాదా? అవునా కాదా? కాబట్టి ఇంత తప్పు జరుగుతుంది. కాబట్టి ఇది ఒక పాదభంగం. ఒక పొల్లు పోయినా కూడా గురువు బదులు లఘువు అవుతుంది. అలా పాదభంగం జరిగినట్టు అవుతుంది. పాదభంగం 2 రకాలు. సరే సార్, దీన్ని ఎట్ట ఎదుర్కోవాలి మేము అని అంటే పద్యాన్ని ఉన్నట్టుగా చదవడం ఒక ఎత్తు, భావయుక్తంగా చదవటం మీ గురువుగారు చెప్పుకుంటారు అన్నీ కూడా. ఉదాహరణకి నీరము తప్తలో అనే పద్యమే ఉంది, ఉన్నదన్నట్టు ఎట చదవాలి సార్? మేము రాసేటట్టుగా చదవాలి, లేదా భావయుక్తంగా చెప్పేది ఎట సార్ అనేది ఒక చూద్దాం. ఒక ఉదాహరణ చూద్దాం. నీరము తప్తలోహమును నిల్చి అనామకమైన సించున్, ఆ నీరమే ముత్యమట్లు నలినీదల సంస్థితమైతనర్చున్, ఆ నీరమే సుక్తిలోన్బడి మరిత్వముగాంచు సమంచిత ప్రభం, పౌరుష వృత్తులిట్లా అదము మధ్యము ఉత్తమ గొలుచు వారికి. ఇది మామూలుగా విడదీస్తూ చెప్పేది. సరే, ఆడున్నది ఉన్నట్టు ఎట్ నేర్చుకోవాలి? నీరము తప్తలోహమును నిలిచి యనామకమై నశించు. నా నేరమే పద్యంలో ఉండే చెబుతున్నా నేను. నా నేరమే ముత్యమట్లు నలినీదల సంస్థితమై దనర్చు. నా నేరమే సుక్తిలోబడి మణిత్వముగాంచు సమంచిత ప్రభన్, పౌరుష వృత్తులెట్లదమ మధ్యమ నొత్తము గొలుచు వారికి. ఇది పద్యంలో ఉండే విధానం. 2 నేనే చెప్పానా అంటే మీరు చదివేటప్పుడు గురువుగారు చెప్పేటప్పుడు రెండింటికి ఆ తేడా తెలుసుకున్నారా? మార్కుల కోసం చెప్పేటప్పుడు ఇలా చెప్పాలి. చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఎంచుక చాలకున్నా ఆ చదువు నిరర్ధకంబని చదవాలి. పద్యంలో ఏముంటుంది తెలుసా? నా చదువు నిరర్ధకంబని ఉంటుంది. అది ఎదుటోళ్ళు చెప్తే ఏమంటారు? నా చదువు నిరర్ధకంబైంది అంటే ఆ తేడా కనిపెట్టేదాని కోసం చెప్తున్నాను. పద్యాన్ని అవగాహనతో చదవడం వేరు. మన సామర్థ్యం ఏంది ఇక్కడ? అవగాహన, ప్రతిస్పందన. పలకాలి, మీరు మాట్లాడాలి నాతో. మన సామర్థ్యం ఏంటి? మరి ఇదంతా అవగాహన చేసుకొని ప్రతిస్పందించాలి. మరి మీరు పద్యం మీద అంత ఆలోచన చేయాలి. మీరు ఒక పద్యాన్ని చదివిన తర్వాత ఏమి అవగాహన చేసుకున్నావు, ఎలా ప్రతిస్పందిస్తున్నావు, పద్యాన్ని పాదభంగం లేకుండా ఎలా రాయాలి, దాని యొక్క భావం ఎలా మనం నిరూపణ చేయాలి అనేది మన 10th క్లాస్లో ఈ ఏడాది ఎప్పుడు కూడా కష్టమైన ప్రశ్న ఏదన్నా ఉంది అంటే అది ఇదొక్కటే. అది కూడా ఇప్పుడు చెప్పాను, విపులంగా వివరిస్తున్నాను. మీకు ఏ పద్యం కావాలని వివరిస్తాను. ఆ వివరణ మీకు పూర్తిగా ఇస్తాను. అర్థమవుతుందా నేను చెప్పేది? కాబట్టి ఫస్ట్ పద్యాలన్నీ నేర్చుకుంటే ప్రతిపాదం వస్తుందని సార్ అన్నాడే. ఇప్పుడు దీని సంగతి ఏంటి అని అంటే దానికి కూడా ఉంది. అదేంటంటే ఇందాక చెప్పినటువంటి ఫస్ట్ పద్యాలన్నీ నేర్చుకుంటే ఒక పద్యం ఇక్కడ కూడా వస్తుంది. ఇక రెండో పద్యం ఏంటి సార్ అనేది మీరు వినాలి. థీమ్ పద్యం అంటారు. అంటే ఒక పాఠం ఆ పద్యం చుట్టూ తిరుగుతుంటుంది. ఆ పద్యం మీద ఆధారపడి ఉంటుంది ఆ పద్యం ఒకటి ఇస్తారు ఇక్కడ. అదేంటి సార్, దాని గురించి వివరణ ఇవ్వండి సార్ అన్నారు. మాతృభావన అన్నా. మాతృభావన పాఠం అంతా దేని గురించి చెప్తుందమ్మా? స్త్రీలను గౌరవించడం అనే దాని మీద చెబుతుంది.
స్త్రీలను గౌరవించకపోతే ఏం జరుగుతుంది, అసలు స్త్రీలను ఎందుకు గౌరవించాలి, దానివల్ల వచ్చేటువంటి అనర్థాలు ఏంది, ఇవన్నీ కూడా ఆ పాఠంలో గడియారం వెంకటేశ్వర శాస్త్రి గారు అత్యద్భుతంగా వివరించారు. అలాంటి పద్యం ఒకటి ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ పద్యం వస్తుంది. ఆ పద్యం వస్తుందంటే అలాంటి పద్యం వస్తుంది. అర్థమవుతుందా? అంటే ఫస్ట్ పద్యంతో పాటు మీరు నేర్చుకోవాల్సిన పద్యం ఇంకొకటి ఏందమ్మా, థీమ్ పద్యం, అంటే మెయిన్ పద్యాలు అంటారు. అంటే ఇప్పుడు ఉదాహరణ భిక్ష అనే పాఠం ఉందనుకోండి, భిక్ష దేని గురించి చెబుతుంది, కోపం గురించి చెబుతుంది. కోపం అనేటువంటిది ఎన్ని అనర్థాలు దారితీస్తుంది. ఆయన అంత వేదవ్యాసుడు, అంత వేదాంగాలు రాసినటువంటి మహానుభావుడు అయినప్పటికీ ఆయనకు కూడా కోపం వచ్చింది. తత్ఫలితంగా పొందినటువంటి తీరేంటి, అలాంటి వాళ్ళకి కోపం రావచ్చునా అనే పద్యం ఒకటి ఉంది. ఆ కంఠంబుగనిప్పుడు మాధుకర భిక్షాన్నంబు భక్షింపగా లేకున్నన్ కడు నంగలార్చదవు మేలే లసశాంతుండవే నీకంటే మతిహీనులే కటకట నీవారముష్టింపసుల్ శాఖహారుడు శిలోంచ ప్రక్రముల్ తాపసుల్ అనే ఒక పద్యం ఉంది, అవునా కాదా? అందులో ఆయన యొక్క కోపానికి ఇలాంటి మునులకు ఆ కోపం రావచ్చునయ్యా, నీకంటే అద్దు అడుక్కునే వాళ్ళు మేలు అని దాంట్లో వివరణిస్తున్నాడు కవి. చాలా చాలా ఇంపార్టెంట్, అది ఇంపార్టెంట్. అదేవిధంగా మనకి మీకు పేపర్ ప్యాటర్న్ అంతా అయిపోయేలోపు ఒక అవగాహన వస్తుంది. నేను ముందుగానే చెప్పాలని ఆతృతతో ఉన్నా. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, ప్రతి పాఠానికి ఒక వెయిటేజ్ ఇచ్చారు. బ్లూ ప్రింట్ రాసేటప్పుడు, క్వశ్చన్ పేపర్ రాసేటప్పుడు మనకి వెయిటేజ్ ఇస్తారు. ఈ పాఠంలో ఇన్ని మార్కులకి ఇవ్వాలి. అక్కడికి వచ్చేసరికి ఏమైందంటే పద్య భాగంలో ఇన్ని పాఠాలు ఉన్నాయి, వీటికి ఇంత వెయిటేజ్, గద్య భాగంలో ఇన్ని పాఠాలు ఇన్ని వెయిటేజ్. మాణిక్య వీణ సముద్ర లంఘనం కాడికి వచ్చేసరికి మాకు అంతుబట్టలే. మాణిక్య వీణలో ఒకే పద్యం ఉంది, అది సముద్ర లంఘనంలో ఒకే పద్యం ఉంది, ఇంకా మిగతాది ఏం చేయాలి అక్కడ. మాణిక్య వీణలో పెద్ద ప్రశ్న ఇవ్వకూడదు, అది మీకు తర్వాత ఇప్పుడు చెప్తాను. నెక్స్ట్ ప్రశ్న అది మీకు ఈ ఏడాది ఏమి లేవు అని చెప్పే కాడ వస్తుంది. అది ముందు పేపర్ ప్యాటర్న్ చెప్పి అక్కడికి వస్తానమ్మా. నేను అన్నీ ఒకేసారి చెప్పే తరుణంలో తొందరపడుతున్నాను, గమనించాలి, టైం లేదు కాబట్టి. ఇక్కడ అవగాహన ప్రతిస్పందన 32 మార్కులలో 2 పద్యాలు ఇస్తారు, ఒకటే రాయాలి, 8 మార్కులు. ప్రతిపాదన రాసేటప్పుడు అన్వయ క్రమం పాటించడము, ప్రతి పదానికి అర్థం రాయడము, ఇటు పక్క కలిపినటువంటి పదాలన్నీ కలిపితే ఒక భావయుక్తంగా ఉండాలి. ఇది మనసులో పెట్టుకోండి. నామవాచకంతో ప్రారంభించాలి, క్రియతో పూర్తి చేయాలి. ఇది ప్రతిపాదన యొక్క లక్షణం. ఎప్పుడు కూడా నామవాచకంతో ప్రారంభించాలి. ఆ కర్త, ఆ పద్యంలో ఆ కర్త ఎవరు, అక్కడితో ప్రారంభించి ఆయన చేసినటువంటి పనితో పూర్తి చేయాలి. ఇది ప్రతిపాదన యొక్క నియమం. ఓకే, నెక్స్ట్ 2 పద్యాలు ఇస్తారు, పద్యాన్ని పాదభంగం లేకుండా పూరిస్తాము. సార్ నేను రాసిన పద్యం కరెక్టా కాదా ఎట్లా తెలుసుకోవచ్చు సార్ అంటే ప్రాస నియమాన్ని చూడండి. ప్రాస పద్యంలో 2వ అక్షరాన్ని ఏమంటారమ్మా, ప్రాస అంటారు. ఆ 2వ అక్షరం ఒకే అల్లు చెందుందా లేదా ఆ పాదంలో అల్లు ఇటువైపు వచ్చిందా అని అలా చూసుకోవచ్చు మనం. అలా ఒకసారి పరికించుకొని చూసుకొని 8 మార్కులు పోకుండా 8కి 8 వచ్చేటువంటి ప్రయత్నం చేసుకోండి. ఏ పద్యాలు వస్తాయో చెప్పాను, అర్థమైనంతవరకు. తర్వాత 3వ అంశం ఏంటంటే సంఘటనా క్రమం. ఎనిమిది మార్కులు 4 వాక్యాలు ఇస్తారమ్మా. అవి దేంట్లో నుంచి ఇస్తారు సార్ ఆ 4 వాక్యాలు అనేది తెలుసుకోవాలి. బాలకాండ, అయోధ్యకాండ, ఈ 2 కాండాల్లో నుంచే ఇవ్వాలి, ఇంక వేరే దాంట్లో నుంచి ఇవ్వకూడదన్నారు మాకు ఇచ్చినటువంటి సలహాలు. ఇప్పుడు ఇచ్చినటువంటి ప్యాటర్న్లో 2 కాండాల్లో నుంచి మాత్రమే మనకు వస్తుంది. ఇంకా లోతుగా వెళ్తే మీకు తెలియనటువంటి విషయము, మీకు అర్థం కానటువంటి విషయం ఏంటంటే బాలకాండలో పెద్ద ప్రశ్న ఇచ్చాను అనుకోండి, పేపర్ రాసేటప్పుడు నేను ఇచ్చాను అనుకోండి, ఇందులోని సంఘటన క్రమం ఉండదు. పొరపాటు దీంట్లో నుంచి ఇచ్చాను అనుకోండి, ఇందులోని సంఘటన క్రమం ఉండదు. ఆ నియమాన్ని పాటించమన్నారు. మళ్ళీ అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే మీరు 2 కాండాలు చదవాలి, అది మీకు తెలియదుగా. 2 కాండాలు చదివితే మనకు 2 విషయాలు వస్తాయి. ఎన్ని మార్కులు వస్తాయి? 16 మార్కులు వస్తాయి.
2 కాండాలు చదివితే ఎన్ని మార్కులు వస్తాయి? 16 మార్కులు వస్తాయి. అది ఎలా సార్ అని అంటే సంఘటనా క్రమంలో 8 మార్కులు, పెద్ద ప్రశ్న కూడా 2 కాండాలు ఒకటి వస్తుంది. పెద్ద ప్రశ్న కూడా వస్తుంది. 16 మార్కులు మనకు వచ్చినట్టే కదా. మరి ఏం ప్రశ్నలు వస్తాయి సార్ అలాంటి దాంట్లో అంటే టెక్స్ట్ బుక్ వెనకాల ఏ ప్రశ్న అయితే ఉందో ఆ ప్రశ్న కాకుండా మీ సొంత అభిప్రాయాలు చేయొద్దు అన్నాడు. ఇప్పుడున్న ప్రభుత్వం వారు ఏమన్నారు, మన సెక్రటరీ, విద్యాశాఖ సెక్రటరీ గారు మనకి ఇచ్చినటువంటి బ్లూ ప్రింట్లో టెక్స్ట్ బుక్ వెనకాల ఏ ప్రశ్నలు అయితే ఉన్నాయో అది తప్ప వేరే ప్రశ్నలు ఏవి ఇవ్వకూడదు అని మనకు ఉండేటువంటి నియమం. అందులో భాగంగా చూసినప్పుడు నాణ్యతలో మనకు మొత్తం 9 ప్రశ్నలు ఉన్నాయి. పెద్ద ప్రశ్నలు ఎన్ని ఉన్నాయి ఒకసారి లిస్ట్ చూడండి మీరు. టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నాయి 8 ఉన్నాయి కదమ్మా, 8 ఉన్నాయి. ఆ 8 మొదటి 2 కాండాల్లో ఉండేటువంటి ప్రశ్న ఏదో ఒకసారి చదవండి మీ నోటితో. ఉన్నాయా? మొదటి 2 ప్రశ్నలలో ఒకటి వస్తుంది రామాయణ ప్రాశస్త్యము, 2 ఉంది కదా, ఆ 2. తర్వాత కాండంలో నుంచి ఇంక మిగతా ఒకటి నుంచి ఒకటి వస్తుంది. అది ఏందనేదో మీరు తెలుసుకోవాలి. ఆ ప్రశ్నలు ఇంక మిగతా ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. ఆ 6 నుంచి ఒకటి వస్తుంది. వేరే ప్రశ్న సొంతంగా ఇచ్చేదానికి లేదు. ఉదాహరణకి ఆ పాఠంలో లేనటువంటి ప్రశ్న సృష్టించేదని ఇద్దామనుకున్నాం. మన పుత్రకామేష్ త్యాగాన్ని దశరథ మహారాజు ఎలా చేశారో రాయండి అనే ప్రశ్న వస్తుందా? రాదు, ఇవ్వకూడదు. ఇంతకుముందు ఇచ్చేవాళ్ళు రామాయణం మొత్తం మీద ఏ ప్రశ్న అయినా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలాంటి అవకాశం లేదు. టెక్స్ట్ బుక్లో ఉండే ప్రశ్న ఇవ్వాలి. అది ఖచ్చితంగా ఉపవాచకులు మేము ఇచ్చి ఉండాలి. ఎంత ఈజీ అండి, మార్కులు తెచ్చుకోవడం ఈజీయే కాదా? ఈజీయేనా? ఇవన్నీ మీకు వచ్చి కూడా ఉంటాయి. ఈ పాటికి రానిటువంటి వాళ్ళు ఇప్పటి నుంచి చదవండి. నెల ఉంది కదా, నేర్చు చేస్తారు. అది కాబట్టి సంఘటనా క్రమము బాలకాండ మరియు అయోధ్యకాండలో నుంచి ఇస్తారు. ఒక్కొక్క సంఘటనకు 2 మార్కులు చొప్పున మొత్తం ఎన్ని మార్కులకమ్మా? 4 2 8 మార్కులు వస్తాయి. ఇక్కడ ఒక మతలబు ఉంది. అదేంటయ్యా అంటే సంఘటనా క్రమము ఒక కాండలో నుంచి ఇవ్వాలి. అర్థమైందా? ఒక కాండలో 4, ఒక కాండలో 2, ఇంకో కాండలో ఇంకొకటి అటు చేయకూడదు. ఒకే కాండలో నుంచి మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇవి రాసేటప్పుడు మీరు చేయాల్సినటువంటి నియమం ఒకటి ఉంది. ఏంటంటే రామాయణాన్ని చదివేటువంటి విధానం తెలుసుకోవాలి. మనకు పఠనం పలు విధాలు సార్ వాళ్ళు చెప్తారు. మనకు మెథడాలజీలో వస్తుంది. గ్రంథాలయానికి వెళ్ళినప్పుడు మౌన పఠనం చేయాలి. దాంతోపాటు విస్తార పఠనం చేయాలి. ఏ పఠనం చేయాలి? విస్తార పఠనం చేయాలి. విస్తార పఠనం అంటే పేపర్ చూడండి, మీరు ఎలా చదువుతారు? పేపరు టగటగటగటగా చదువుతారు. మన వార్తలు ఇంటికి వెళ్ళి మీ అమ్మకు కూడా చెప్తారు, అబ్బా గూడూరు దగ్గర బస్సు యాక్సిడెంట్ అంట, 16 మంది అక్కడికక్కడే చనిపోయినట్టమ్మా. అసలు ఎంత దబ్బురా, ఒక ఆయనకైతే కాళ్ళు అట్టబడి అన్నీ చెప్తావు. అసలు నువ్వు చదివినవో లేదు మొత్తాన్ని చెప్తావు. ఇంకొక వార్త చెబుతావు. ఇవన్నీ ఏకకాలం ఎడ చదివావు? నీ ఇంట్రెస్ట్, నీ ఏకాగ్రత, నీ యొక్క ఆసక్తి, అవునా కాదా? అలానే రామాయణానికి కూడా ఈ 2 కాండాలని ఆసక్తితో 1కి 2 సార్లు అటు ఇటు చదివేసేయండి. ఏది ముందు జరిగింది, ఏది తరువాత జరిగింది అనే అంశమే కదా ఇక్కడ అడిగింది సంఘటనా క్రమం అంటే. ముందు జరిగిన అంశాన్ని మీరు రాసేటప్పుడు కొంతమంది విద్యార్థులు ఇటీవల ఏం చేస్తున్నారంటే మనకి అక్కడ ఇస్తారమ్మా, ఆ అని ఒక సంఘటన ఇస్తారు, ఆ అని ఇంకొక సంఘటన, ఇలా 4 కదా ఇచ్చేది. ఇలా 4 సంఘటనలు ఇస్తాడు కదమ్మా. ఈ 4 సంఘటనలు ఇచ్చినప్పుడు ముందు ఈ అనే సంఘటన జరిగింది అనుకోండి, మీరేం చేస్తున్నారంటే ఈ వాక్యాన్ని ఎత్తి రాయకుండా ఆన్సర్స్ అని పెట్టి ఈ ఇది ఆన్సర్ ఇట్లా కొంతమంది పెడుతున్నారు. ఇంకొంతమంది ఏం చేస్తున్నారు, అసలు ఎవరన్నా ఆర్డర్ ఇదే పెట్టమన్నది సంఘటన క్రమం కదా అని చెప్పి ఆనే పెడతాడు, వాక్యం మాత్రం కరెక్ట్గా రాసి ఉంటాడు. అర్థమవుతుందా? ఇలా తప్పు చేస్తున్నారు. ఇక్కడ ఇంత మాత్రం చేయపాకండి మీరు. ఏది ముందు ఆ వాక్యం ఆ అంకితో సహా ఎత్తి రాయడం, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ముందు ఇది జరిగిందమ్మా, ఈ అంశం జరిగింది, అర్థమైందా? ఈ అంశం ఈ అని పెట్టడం, ఆ వాక్యం రాసేయడం. తర్వాత ఈ సంఘటన జరిగిందా, ఆ అని పెట్టడం, ఆ సంఘటన రాయడం. తర్వాత ఇది ఆ జరిగింది, ఆ అని రాయడం. అది
చివరగా ఈ జరిగింది అది రాయండి. ఇప్పుడు మీరు అదనంగా ఇంకా చేయాలనుకుంటే ఒక మీసాల బ్రాకెట్ అలా పెట్టి ఏమి ఈ ఆ ఈ ఆ ఈ ఇట్లా పెట్టండి, ఇట్లా పెట్టండి. ఇవన్నీ చేసిన తర్వాత కింద పెట్టండి. అర్థమైందా? అప్పుడు అదనంగా నీకు ఒక ఉపయోగం ఉంటుంది. అబ్బా చాలా చక్కగా రాశాడు ఈ సంఘటనలు మరియు వివరణ కూడా ఇచ్చాడు అని చెప్పి ఒక తీరు ఉంటుంది. కాబట్టి సంఘటనా క్రమం అంటే ఇది చేయాల్సింది మీరు. వాక్యాన్ని ఎత్తిరాయాలి, ఆ వాక్యంతో సహా నెంబర్తో సహా ఎత్తిరాయాలి. ఒక వాక్యం తప్పు రాస్తే 2 వాక్యాలు పోయినట్టే. తెలుసు కదా ఇది? అప్పుడు ఎన్ని మార్కులు పోతాయండి? 4 మార్కులు పోతాయి. అర మార్కు కాదు కదమ్మా. ఎంత విలువైంది 4 మార్కులు అంటే. నాకు 100 రావాల్సింది 4 మార్కులు ఎందుకు పోయినాయి అని బాధపడితే ప్రయోజనం ఏముంది? అందుకనే చాలా క్షుణ్ణంగా ఆ సంఘటనలు చదవాలి. అవగాహనతో ఆర్డర్ క్రమం పెట్టాలి. అర్థమవుతుందా? ఓకే. తర్వాత 4వ అంశం అపరిచిత గద్యం ఇస్తారమ్మా. అపరిచిత గద్యం, అన్సీన్ ప్యాసేజ్. దీని మీద 4 ప్రశ్నలు వేస్తారు. ఎన్ని మార్కులు? ఎవరైనా నాకు తెలిసి జగన్ ప్రభుత్వంకి దండం పెట్టవచ్చు మనం తెలుగు వాళ్ళందరూ. ఈ అపరిచిత పద్యానికి 8 మార్కులు ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలుసు. పైనే ఉంటాయి ఆన్సర్లన్నీ. అవునా కాదా? ఇంగ్లీష్ లాగా ఒక పేరా ఇస్తే హూస్ దిస్ స్పీకర్ అంటే అటు ఉండడు పాపం. మన వాళ్ళు అందరూ ఎదుగుతుంటారు, ఆ పారాగ్రాఫ్ నుంచి ఎడదాకా రాస్తుంటారు. ఆ క్వశ్చన్లో ఆ పదం కనిపిస్తే చాలు ఎదురు రాస్తుంటారు. ఇంగ్లీష్ అంతది తెలియని భాష కాబట్టి. తెలుగులో ఒక 5 నిమిషాలు ఆ పేరాను చదివితే ఎంత బాగా రాయొచ్చు. అయితే ఒక విషయాన్ని గమనించాలి మీరు. మనం ఏం తప్పు చేస్తున్నాం, ఎలా రాయాలి, 2 మార్కులు ఒక్కొక్కదానికి. అవునా కాదా? కాబట్టి ఆ ప్రశ్న జవాబు రాసేటప్పుడు పాటించాల్సినటువంటి ఆ నియమాన్ని పాటించాలి మీరు. అది నేను ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు చూడండి, ఒక అపరిచిత గద్యం. ఉదాహరణకు ఒక గద్యం నేను చెప్తున్నాను ఇప్పుడు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన మండపాన్ని భువన విజయం అంటారు. ఈ ఆస్థానంలో 8 మంది కవులు ఉంటారు. వీరికి అష్టదిగ్గజ కవులని పేరు. వీరిలో మొదటివాడు అల్లసాని పెద్దన. ఈయనకు ఆంధ్ర కవితా పితామహుడని బిరుదం. ఈయన రాసిన ప్రబంధము స్వారోషిష మను సంభవం అనే మను చరిత్ర. కొంచెం సింపుల్గా ఒక పారాగ్రాఫ్ చెప్పాను మీకు. ఇప్పుడు ప్రశ్న వేశాడు వాడు, ఏమని? శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన మండపానికి ఏమని పేరు? ఇప్పుడు జవాబు మనం ఏం రాయాలి? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ భువన విజయం అన్నాడే, అది తప్పు. ఎప్పుడు కూడా తెలుగులో వాక్య రూపంలో సమాధానం ఉండాలి, కానీ పద రూపంలో ఉండకూడదు. వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద చిప్కో మూమెంట్ అని ఇంగ్లీష్ ఎవరు అడిగితే ఏం చెప్తారు? ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద అంటాం. అవునా కాదా? ద మెయిన్ ఎయిమ్. వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే మై నేమ్ ఈజ్ అంటవా, ఒక రాము అంటవా? మై నేమ్ ఈజ్ అంటాం. అంటే క్వశ్చన్లో తీసుకుంటామా లేదా? అలానే తెలుగులో కూడా వాక్య ప్రయోగం చేయాలి, వాక్య ప్రయోగం చేయాలి. శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన మండపానికి భువన విజయం అని పేరు. ఇది ఆన్సర్. భువన విజయం మను చరిత్ర ఎట్లుండకూడదు. అర్థమవుతుందా? అల్లసాని పెద్దనకు గల బిరుదమేమి? అల్లసాని పెద్దనకు ఆంధ్ర కవితా పితామహుడని బిరుదము. ఇలా ఉండాలి. వాక్య రూపంలో సమాధానం ఉండాలి. అలా 4 ప్రశ్నలు ఇస్తారు. 4వ ప్రశ్న ఏమిస్తాడంటే ఒక ప్రశ్న మీరే తయారు చేయండి. ఇది ఇంతకుముందు కఠినమైన ప్రశ్న ఇచ్చేవాళ్ళు. ఏమనేవాళ్ళు అంటే పై పారాగ్రాఫ్లోనో లేక పద్యంలోనో అలంకారం మీద గుర్తించండి, ఒక శీర్షిక పెట్టండి. శీర్షిక మీన్ టైటిల్, ఒక టైటిల్ పెట్టండి. ఇట్లా ఉండేది. ఇప్పుడు అది లేదు. ఒక ప్రశ్న తయారు చేయాలి. అదే అడుగుతారమ్మా మనకి. ఒక ప్రశ్న తయారు చేయండి అంటే ఎందుకు, ఏమిటి, ఎలా, ఎక్కడ, ఎవరు, ఇలాంటి చేరుస్తూ ఒక ప్రశ్న తయారు చేయలేమా? అవునా కాదా? ఇప్పుడు నేను ఇచ్చినటువంటి పారాగ్రాఫ్లో ఒక ప్రశ్న చెప్పండి మీరు. చెప్పు చెప్పు. వెరీ గుడ్. అల్లసాని పెద్దన గారు రాసిన ప్రబంధం పేరేమి? క్వశ్చన్ మార్క్. పై పేర బాగుంది అని క్వశ్చన్ మార్క్ పెడతారు ఒకరు. అది ప్రశ్న. పై పేర బాగా రాశారు. ఏది ప్రశ్నో ఏది జవాబో విరామ చిహ్నాలు ఖచ్చితంగా పాటించాలి తెలుగులో. విరామ చిహ్నాలంటే ఎక్కడ ఏది ప్రయోగించాలి.
ఆహా ఈ పాఠశాల ప్రాంగణం ఎంత సుందరముగా ఉన్నది అన్నప్పుడు ఆశ్చర్యార్థం ఎవడో పెట్టాలి. అవునా కాదా? మీరందరూ చక్కగా చదువుతున్నారు అన్నప్పుడు ఆ ఫుల్ స్టాప్ ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలి. అల్లసాని పద్ధతి రాసినటువంటి ప్రబంధము స్వారోషిష మనుసంభవం. ఇప్పుడు స్వారోషిష మనుసంభవం అనే కాడ ఏ గుర్తు పెట్టాలి? ఉద్దండ చిహ్నాలు పెట్టాలి. ఉద్దండ చిహ్నాలు అంటే తెలుగులో ఉద్దండ చిహ్నాలు అంటారు, ఇంగ్లీష్లో ఇన్వెర్టెడ్ కామాస్ అంటారు. స్వారోషిష మనుసంభవం 6 ఉండాలి, ఉద్దండ చిహ్నాల మధ్య ఉండాలి. ఈ విరామ చిహ్నాలను పెట్టడం అనేది బాగా తెలిస్తే తెలుగు భాషలో బాగా మార్పులు వస్తాయి. కాబట్టి పారాగ్రాఫ్ ప్రశ్నని అర్థం చేసుకొని ఒక 5 నిమిషాలు దాన్ని కేటాయించి చక్కగా చదివి వాక్య రూపంలో సమాధానం రాయాలి. ప్రశ్న తయారు చేసేదానికి ఏది ఎక్కడ ఏమి ఇట్లాంటి వచ్చేటట్టుగా మీరు తయారు చేసుకోవాలి. ఆ పారాగ్రాఫ్ మీద వేయాలి. ఈ పారాగ్రాఫ్ ఎందుకు ఇచ్చారు, ఈ పారాగ్రాఫ్ అసలు ఎందుకు, ఇది కాదు ప్రశ్నలు. ప్రశ్న అంటే 10 మందిని ఆలోచింపజేయాలి. ఆ విధంగా ప్రశ్న వేయాలి. ఇంటర్వ్యూ ప్రశ్నావళి వస్తుంది మనకి. ఆ ప్రశ్న వేసేటువంటి వచ్చినటువంటి వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తే ఆయన నుంచి ఎంతో విషయాన్ని రాబట్టే విధంగా ఉండాలి ప్రశ్న. మీరు ఎందుకు వచ్చారు, వచ్చింది సైంటిస్ట్ అయితే శాస్త్రవేత్త అయితే మీరు పద్యాలు బాగా పాడతారా, ఇంటర్వ్యూ ఎవరు చేస్తున్నాం ఏంది అనేది ఆ కార్యక్రమం మళ్ళీ చెప్పుకుందాం. ఇలా చాలా ఉంది విషయం. అట్లా మీరు మీ మైండ్ సెట్ అనేటువంటిది ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. అర్థమవుతుందా? ఓకే, చూడండి ఇక్కడ అవగాహన ప్రతిస్పందనలో 4 విషయాలు అయిపోయినాయమ్మా. 8 4 ఎన్ని మార్కులు? 32 మార్కులు ఇంతవరకు అయిపోయింది. రెండో అంశం ఏంటి? వ్యక్తీకరణ అత్యధిక మార్కులు కలిగినటువంటి సామర్థ్యం ఇది. 36 మార్కులకమ్మా. 38 మార్కులు 36 మార్కులు. ఎన్ని మార్కులకి? 36 మార్కులకు వస్తుంది వ్యక్తీకరణ సామర్థ్యాలు అనేది, సృజనాత్మకత అనేది ఏమేంటి వస్తాయి దీనిలో అనేది దీనిలాగానే చెప్పుకుందామా? ఓకే, చూడండి. వ్యక్తీకరణ సృజనాత్మకత అనేటువంటి సామర్థ్యము మనకి 36 మార్కులకు వస్తుంది. 36 మార్కుల ప్రశ్నలు ఎలా ఉంటాయి, ఆ ప్రశ్నలు మనం ఎలా ఎదుర్కోవాలి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. మనకి లఘు సమాధాన ప్రశ్నలు మొదటగా. లఘు సమాధాన ప్రశ్నలు మొత్తము 3 ఇస్తారమ్మా. ఎన్ని? 3 ఇస్తారు. 3 4 12 మార్కులు. ఎన్ని మార్కులకి? 12 మార్కులు. ఇంతకుముందు 2 మార్కులు ఉండేవి, మార్కులు పెంచారు, కఠినమైన తీసేశారు. కఠినమైన ఏం తీసేశారో ఇప్పుడు ఈ 3 మార్కుల ప్రశ్నలలో మీకు వివరిస్తాను. మనకి గవర్నమెంట్ వారు ఏం చెప్పారంటే ఈసారి లఘు సమాధాన ప్రశ్నలు 3 ఉంటాయి, ఛాయిస్ ఉండదు. అయితే ఆ 3 ప్రశ్నలు ఏంటివయ్యా అంటే కవి పరిచయం, ప్రక్రియ, పాత్ర స్వభావం. మళ్ళీ ఇంకొక మతలబు ఉంది. ఇది పద్య భాగం నుంచి వస్తుంది, ఇది గద్య భాగం నుంచి వస్తుంది, ఇది నాట్యంలో నుంచి వస్తుంది. ఇది నియమం, ఇది అక్కడ ఇచ్చినటువంటి నియమం. బాగనాది కవి పరిచయం పద్య భాగం నుంచి వస్తుంది. దయచేసి మీరు ఈ సంవత్సరం గద్య భాగంలో కవుల గురించి రచయితలను చదివి ఉంటే వదిలేయాలి, రావు. రెండోది ప్రక్రియ. మనం పద్య భాగంలో ప్రక్రియలు చాలా చదివి ఉంటాం. శతకం అనే ప్రక్రియ చదివాం, ప్రబంధం అనే ప్రక్రియ చదివాం, చారిత్రక కావ్యం అని చదివాం, వచన కవిత అనే ప్రక్రియ చదివాం, చాలా చదివాం. ఈ సంవత్సరం అవి రావు. అయితే ఏమొస్తాయి సార్ అని అంటే నాకు తెలిసి 2 ఉన్నాయి. కథానిక, పీఠిక. లేఖ అనేది 3వది. లేఖ అనేది 3వది. 3 అంశాలండి. 3 ప్రక్రియలు నేర్చుకుంటే 4 మార్కులు మనకు వస్తాయి. అది కూడా ఏమిస్తాడనేది కూడా మనకు తెలిసిపోతుంది విషయం. వెయిటేజ్, ఏ పాఠం వెయిటేజ్
పాఠం అంతా అయిపోయిన తర్వాత మీకు అనిపిస్తుంది ఒకసారి ఈ పాఠంలో ఇది వస్తుంది, మిగతా అన్నిటిలో అన్ని మార్కులకు వచ్చి దీంట్లో నాకు తెలిసి ప్రక్రియ దీంట్లో వచ్చేస్తారు అనిపిస్తుంది. మీరే దాన్ని అనాలిసిస్ చేసుకుంటారు. అది ఎలాగానో చూద్దాం. అంటే మా ప్రయత్నంలో పీఠిక ఉందమ్మా. ఏంది పీఠిక అంటే? ఎవరిని ఇవ్వండి. వెరీ గుడ్, చెప్పు. గ్రంథాన్ని కానీ గ్రంథ నేపథ్యాన్ని గురించి కానీ రచయిత కానీ మరొకరు ఎవరైనా సరే రాసే ఆ పరిచయ వాక్యాలని పీఠిక అంటారు. దీనికి ముందు మాట, ప్రస్తావన, తొలి పలుకు, మున్నుడి, ఆముఖం మొదలైన పేర్లెన్నో ఉన్నాయి. మా ప్రయత్నం అనేటువంటి పీఠిక ఏదైతే ఉందో మహిళా వర్ణం అనే పుస్తకానికి పీఠిక ఇది. దీనికి 4 మార్కులు. ఎంత ఈజీ అండి. గోరంత దీపాలు అనేది కథానిక ప్రక్రియకి చెందింది. కథానిక వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక వ్యక్తి జీవితంలోని ఒక ముఖ్య సన్నివేశాన్ని కానీ సంఘటనల మధ్య సంబంధాన్ని కానీ కళాత్మకంగా చిత్రించేదే కథానిక. ఒక పాయింట్. క్లుప్తత దీని యొక్క లక్ష్యం. పాత్రలు, నేపథ్యము, జీవిత వాస్తవికత చిత్రణ ఇందులో భాగంగా ఉంటాయి. గోరంత దీపాలు పాఠం కథానిక ప్రక్రియకు చెందినది. 4 మార్కులు, 4 పాయింట్స్. లిఖించదగింది లేఖ. మన మనసులోని భావాలను ఎదుటివారికి సూటిగా స్పష్టంగా చెప్పగలిగినటువంటి లేఖా రూపమే ఏది? లేఖ అనేటువంటిది. జానపదులు ఇవి ఎన్ని రకాలు? 3 రకాలు. వ్యక్తిగత లేఖలు, సామాజిక లేఖలు, వ్యాపార లేఖలు అనే రకాలు ఉంటాయి. జానపదులు జాబు పాఠం లేఖా ప్రక్రియకు చెందినది. ఏది కూడా వదలకూడదు, ఇక్కడ ఛాయిస్ లేదు. కాబట్టి ఈ 3 ప్రక్రియలు ఖచ్చితంగా నేర్చేసుకోండి మీరు. ముఖ్యంగా పీఠిక, కథానిక చదవండి. అంతవరకు క్లారిటీ వచ్చిందమ్మా? ఓకే. నెక్స్ట్ 3వది పాత్ర స్వభావం. పాత్ర స్వభావాలు మనకు నాణిటేల్లో ఉపవాచకులుగా చూస్తే మొత్తము 11 మందో 14 మందిలో ఇచ్చున్నారు, లిస్ట్ ఇచ్చున్నారు. ఆటల్లో తప్ప వేరేది ఇవ్వకూడదు. వాటల్లో ఎన్ని ఇచ్చున్నారమ్మా? 14 ఇచ్చున్నారు. ఈ 14 హోటల్లోని ఇవ్వండి అన్నారు. హోటల్లోని ఇవ్వండి అన్నారు. ఆటల్లోని ఇవ్వాలి అన్నప్పుడు ఖచ్చితంగా మనం చాలా చదవాలిగా, ఏదైనా ఇవ్వచ్చుగా. ఇది కొంచెం కష్టతరంతో కూడుకున్నది. 14 మందిని చదవడం అంటే కొద్దిగా కష్టం సార్ అని అంటే నేను CD గ్రేడ్ విద్యార్థుల కోసం ఒక 7 చెప్తాను. అందులో సగం ఎవరెవరు సార్ వాళ్ళు అని అంటే రాముడు, లక్ష్మణుడు, భరతుడు, ఈ 3 ఇంపార్టెంట్. తర్వాత మందర, కైక, అదేవిధంగా విభీషణుడు, మారీసుడు, లాస్ట్గా త్రిజట, సుగ్రీవుడు. అంతే. త్రిజట, సుగ్రీవుడు. త్రిజట ఎవరు? విభీషణుని. మంచిదా కదా చెడ్డదా? ఓకే. మీరు స్వభావాలు రాయమంటే ఏదేదో ఆన్సర్లు రాస్తాం. ఆమె గుణగణాలు రాయండి. ఇప్పుడు మందర అన్నారు, లేదు లేదు అది ఇవ్వరు. కాబట్టి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే స్వభావం అడిగితే ఆమె యొక్క గుణగణాలు రాయాలి మీరు. మందర దుష్టబుద్ధి కలది, ఎవరైనా బాగుపడుతూ ఉంటే ఓరవలేనటువంటి తనం కలది. సుప్పనాతి. అర్థమైందా? ఇలాంటి పదాలు కొన్ని ఆమె స్వభావాన్ని ఉన్నట్టుగా రాయగలగాలి. అంతేగాని అసలు కైకని రచ్చగొట్టింది మందర, అందరు చూస్తూ ఉండగా 2 వారాలు అడగమన్నది మందర అని చెప్పి ఇవన్నీ కాదు. ఆమె యొక్క లక్షణాలు, ఆమె స్వభావాన్ని గుద్దినట్టుగా రాయాలి. రాస్తారా? ఓకే. కాబట్టి ఇక్కడ కవి పరిచయం పద్య భాగంలోనే వస్తుంది. ఇక్కడ నేను చెప్పలే, మీకు ఏమొస్తుందో నేను చెప్పలే. వచ్చేది చెప్పొచ్చు, వాడు ఇంకేం లేవు, అసలు వచ్చేది తెలిసిపోతుంది మనకి. అందుకని దాన్ని నేను ఎక్కువ టచ్ చేయలే. ఎందుకంటే ఒక ప్రతిభా అర్థం కానీ లేదా గ్రామర్ కానీ మాతృభావంలో రావాలి. ఓకేనా? ఆడ కవి గురించి ఎవరు. తర్వాత శతక మధురములకి వస్తే సుమారు ఇంతమంది ఉండరు, అవునా కాదా? అందులో ప్రతిపార్థం వస్తుంది, మళ్ళీ చాలా గ్రామర్ ఉంది, ఆడ కూడా రాదు. సరే ఇంకేడొస్తుంది సార్ చెప్పరాదు ముందు, ఈ కాస్ట్ ఎక్కువ ఇది మాకు అనుకుంటారు మీరు. కానీ సముద్ర లంఘనం వచ్చాం, సముద్రం ఒకే పద్యం ఉండేది సార్, ఏడు ఇవ్వచ్చు సార్, మాకు 6th సెన్స్ పనిచేస్తుంది,
అని మీ నమ్మకం నిజమే. అయ్యలరాజు రామభద్రుడి గురించి ఇవ్వచ్చు, ఒకటి నోట్ చేసుకోండి, అది వస్తుంది. ఆ తర్వాత అసలు పద్య భాగంలో ఇప్పుడు వ్యాసరావు ప్రశ్న కాడికి ఇంకా రాలే, మనం లఘు ప్రశ్న కాడ ఆగున్నాం. ఇది చెప్పిన తర్వాత చదువుదాం అనుకున్నాను. ఎందుకనంటే ఎంత ఈజీగా చూడండి, ఈ ఏడాది మనకి వ్యాసరావు ప్రశ్నలు 3 ఇస్తారమ్మా. 3 ఇస్తారు. గద్య భాగం నుంచి, ఉపవాచకం నుంచి మరియు సృజనాత్మకత నుంచి. ఇవి 3 ప్రశ్నలు మనకి. గద్య భాగంలో 2 ఇస్తారు, 1 రాయాలి. ఉపవాచకంలో 2 ఇస్తారు, 1 రాయాలి. సృజనాత్మక ప్రశ్నలు 2 ఇస్తారు, 1 రాయాలి. అసలు పద్య భాగంలో పెద్ద ప్రశ్నలు లేవుగా. శివాజీ వ్యక్తిత్వాన్ని ఎన్ని రోజులు చదివి ఉంటాం మనం. మన మోడల్ పేపర్ సార్ చెప్పిన దాకా చదివి ఉంటాం. మాణిక్యమైన సారాంశం ఎన్నిసార్లు చదివి ఉంటాం. ఇప్పుడు ఇవేమి లేవు. కాబట్టి ఏం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఇక్కడికి రాండి. ఇప్పుడు కవి పరిచయం. మాణిక్యమైన అనే పాఠంలో పెద్ద ప్రశ్న రాక, పద్యము లేక, ఇంక దాంట్లో ఏమి రావాలి సార్? మరి అది ఇంపార్టెంట్ కదా. మరి విద్వాన్ విశ్వం, పూర్తి పేరు మేసరగండ విశ్వరూపాచార్య, కాలం 20వ శతాబ్దం, అనంతపురం జిల్లా తరిమల గ్రామం. వెరికన్నె, రాతలు గీతలు, పాపం, నా హృదయం, అవి ఇవి, తెలుపు నలుపు మొదలైన రచనలు ఎన్నో. పెన్నేటి పాట వీరి రచనల్లో సుప్రసిద్ధమైనది. డీలిట్ పట్ట అందుకున్నారు. కళాప్రపూర్ణ అనే బిరుదము వీరికి కలదు. ఇలా చెప్తే మార్కులు వస్తాయి కదా. ఎంత ఈజీ అండి, అవునా కాదా? కాబట్టి ఆ విధంగా ఇంకా గొప్పగా ఆయన గురించి రాసేటప్పుడు, ఇప్పుడు ఉదాహరణకి జానపదుడు జావ పాఠంలో ఏమనుంది? ప్రతిభను తలెత్తనెవరు పండితుడు, పాండిత్యాన్ని తలెత్తనెవరు పామరుడు అని వెలుగెత్తి చాటిన రచయిత బోయి భీమన్న కాలం. ఇలా రాస్తారు కదా మీరు. అలానే ఈయన గురించి కూడా రాయండి. ఏమని రాస్తారు? నా రాయలసీమ కోటి రత్నాల సీమ అని వెలుగెత్తి చాటిన కవి విద్వాన్ విశ్వం. ఆ నుంచి మొదలు పెట్టండి. నా రాయలసీమ కోటి రతనాల సీమ అని వెలుగెత్తి చాటిన కవి ఎవరమ్మా? విద్వాన్ విశ్వం. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్నాడు దాశరథి కృష్ణమాచార్యుడు తెలంగాణలో. అలానే నా రాయలసీమ కోటి రతనాల సీమ అన్న కవి ఎవరు? విద్వాన్ విశ్వం. పెన్నేటి పాటలు అంటాడన్నమాట అది. కాబట్టి ఇక్కడ గమనించాలి, గద్య భాగంలో మనకి పెద్ద ప్రశ్నలు వస్తాయి కాబట్టి, పద్య భాగంలో పెద్ద ప్రశ్నలు రావు కాబట్టి కవి గురించి ఉండేటువంటివి మూడు ఇంపార్టెంట్ అయినవి ఉన్నాయి. ఒకటి సముద్ర లంఘనం, మాణిక్యవీణ, భిక్ష. శ్రీనాథుడు గురించి చెప్పాలంటే చాలా రాయవచ్చు మనం, అవునా కాదా? శ్రీనాథుడు కాలము 15వ శతాబ్దము. నూగు మేసాల నూతన యవ్వనమును రచయించమరుతురాడు చరిత్ర. ఆయన గురించి ఎంతైనా చెప్పవచ్చు. తెలుగు సాహిత్య చరిత్రలో శ్రీనాథ యుగం అంటారు 15వ శతాబ్దాన్ని. అరవిలాసం, భీమఖండం, కాశీఖండం, శివరాత్రి మహాత్మ్యం, శృంగార నైషధం మొదలైనటువంటి రచనలు ఎన్నో ఈయన రాశారు. ప్రౌఢదేవరాయల ఆస్థానంలో కనకాభిషేక గౌరవాన్ని పొందినవారు. పెదకోమటి వేమారెడ్డి ఆస్థాన కవి. ఇలా ఆయన గురించి ఒక సైడింగ్ పెట్టి కొన్ని పాయింట్లు రాస్తే చాలు. 4 పాయింట్ల కంటే ఎక్కువ ఉంటే మంచిది, 4 పాయింట్ల కంటే తగ్గకూడదు. అంతవరకు అర్థమైందా? ఓకే. తర్వాత ఇప్పుడు పెద్ద ప్రశ్నలలో మొదటిది ఏంటంటే, మనకి గద్యభాగ ప్రశ్నలు 4 ఉన్నాయి. గద్యభాగ పాఠాలు ఎన్ని ఉన్నాయి? 4 5 4. ఏమేమి ఉన్నాయి? మొదటిది ధన్యుడు. రెండవది మా ప్రయత్నం. మూడవది జానపదుల జాబు. మొదట ఉంది ఇది గోరత దీపాలు. ఇంకోటి కూడా ఉంది, వెరీ గుడ్, చిత్రగ్రీవం. దీంట్లో నేను సిడి గ్రేడ్ విద్యార్థులకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. అదేంటంటే, ఈ 3 అన్నా చదవండి, ఈ 2 అన్నా చదవండి, అన్నీ చదవనక్కర్లేదు. మిగతా విద్యార్థులు నేను ఛాయిస్తో సహా రాస్తాను సార్ అనుకుంటే అన్నీ చదువుకోండి. కానీ ఈ 2 వరుసగా ఈ 2 నేర్చుకున్నా కూడా ఒక ప్రశ్న రాస్తారు. 2 కదమ్మా మనకిచ్చేది. గద్యభాగం ఎన్ని మనకిచ్చేది? 2 ప్రశ్నలు ఇస్తారు. అందులో ఒకటే కదా మనం రాయాల్సింది. కాబట్టి
గద్య భాగంలో ప్రశ్నలు 2 రాసేటప్పుడు ఖచ్చితంగా ఈ రెండిట్లో నుంచి ఒకటి వస్తుంది, ఈ మూడిట్లో నుంచి ఒకటి వస్తుంది. ఈ మూడైనా నేర్చుకోండి, లేదా ఆ రెండిట్లో నుంచి అయినా నేర్చుకోండి. అందులో ఏ ప్రశ్నలు అడుగుతాడు సార్ అని అంటే కూడా చెప్తున్నాం. అర్ధనాశం, మనస్తాపం, గృహమందల దుశ్చరితం, వంచన అనేటువంటి ప్రశ్న ఒకటి ఉంది ధనుడు పాఠం. చాలా చాలా ఇంపార్టెంట్. హిరణ్యకుడు వృత్తాంతం ఆ పాఠంలో ఈ 2. తర్వాత మా ప్రయత్నంలో చరిత్ర నిర్మాతలుగా స్త్రీలున్నారని భావన కలగడానికి రచయితలకు కలిగినటువంటి ఆ యొక్క ప్రశ్న ఉంది. చరిత్ర నిర్మాతలుగా స్త్రీలున్నారనే భావన కలగడానికి గల కారణాలేవి అనే ప్రశ్న ఉంది. దేంట్లో? మా ప్రయత్నంలో ఈ 2 ప్రశ్నల్లో ఒకటి వస్తుంది. ఇక్కడికి రాయండి. ఇక్కడికి వస్తే ఇక్కడ ఒకటే ప్రశ్న, పల్లెటూళ్ళు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిల్లు. నాకు తెలిసి ప్రింట్ అయి ఉంటుంది, అంత ఇంపార్టెంట్ అన్నమాట. అది అర్థమవుతుందా? ఎందుకంటే పుస్తకంలో ఉండే ప్రశ్న కాకుండా వేరే జీవితానగా ఇంకా స్వతహాగా ఏమీ వేయలేడు. ఇంకా క్రియేటివిటీ ప్రశ్నలు ఆల్రెడీ ఉండే కాబట్టి ఇక్కడ అది ఇంపార్టెంట్. ఇక్కడ పోతే గోరంత దీపాల కథానిక ద్వారా వృద్ధుడు యొక్క పాత్ర స్వభావాన్ని చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడికి వస్తే చిత్రగ్రీవం 2 ప్రశ్నలు ఉన్నాయి. చిత్రగ్రీవం పుట్టుక గురించి ఒక ప్రశ్న అయితే, పిల్లల్ని పెంచడంలో పక్షులకు మనుషులకు ఉండేటువంటి తారతమ్యాన్ని వివరించండి అనే ప్రశ్న చాలా ఇంపార్టెంట్. ఏ ప్రశ్నలో కూడా చెప్పాను. ఇప్పుడు మీరు ఎంపిక చేసుకోండి. సార్ నేను 100 మార్కులకి ప్రిపేర్ అవుతున్నాను, 100 రావాలి అనుకుంటే ఎలా చదవాలి? సార్ నేను కొన్ని చదివినా కూడా 100 రావాలి, నేను అన్నీ గుర్తుపెట్టుకోలేను అంటే కూడా అవకాశం ఉంది. సిడి గ్రేడ్ విద్యార్థులు కూడా 100 తెచ్చుకోవచ్చు అనేది అని చెప్తున్నాను నేను. అది గమనించాలి మీరు. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ పెద్ద ప్రశ్నలు అయిపోయినాయి. ఏమేం పాఠాలు, ఏమేం ప్రశ్నలు, ఎలా ఇస్తారు, దాన్ని ఎలా రాయాలో మీకు ఆల్రెడీ సార్లు చెప్పుకుంటే ఆ ప్రకారం వెళ్ళిపోయి. అర్థమవుతుందమ్మా? నెక్స్ట్ ఉపవాచకం. ఉపవాచకంలో పెద్ద ప్రశ్నలు చెప్పారు. మనకుండే కాండాలు 6 అయితే అందులో 5 కాండాల్లో నుంచే ఇవ్వాలి. ఇంకా అంతేగా ఇందాక ఒక నియమం పెట్టుకున్నాం కదా, దేంట్లో నుంచి అయితే సంఘటన క్రమం ఇచ్చామో అందులో నుంచి మీరు పెద్ద ప్రశ్న ఇవ్వద్దు అన్నారు అక్కడ. అంటే ఒక కాండంలో నుంచి పెద్ద ప్రశ్న రాదు, ఇంకా మిగతా కాండంలో నుంచి అన్నీ కలిపితే 2 రావాలి. ఖచ్చితంగా మొదటి 2 కాండాల్లో నుంచి ఒకటి వస్తుంది. అదేందో ఇందాక చెప్పారు. సీతారాముల కళ్యాణం అన్న రావాలి, రామాయణ ప్రాశస్త్యమైన రావాలి, ఇంకా దానికి వేరే మార్పు లేదు. ఇకపోతే మిగతా ఏమి రావచ్చు సార్ అనే దానికి మిగతా సిడి గ్రేడ్ విద్యార్థుల కోసం కొన్ని చెబుతున్నాను. శ్రీరామ సుగ్రీవుల మైత్రి, శ్రీరామ వనవాసానికి దారితీసినటువంటి పరిస్థితులు, లంకా దహనం, సీతా అపహరణ జరిగినటువంటి విధానం. చాలు, అంతే అంతే. ఇప్పుడు నేను మొత్తం 5 ప్రశ్నలు చెప్పాను మీకు. ఈ 5ట్లో 2 వస్తాయి. 2 వాళ్ళు అడిగేది 2 వస్తాయి. మీరు ప్రతి ఒక్కరు రాయొచ్చు. ఇంతవరకు అవగాహన అయిందమ్మా? ఏమన్నా అనుమానం అడగొచ్చు. ఓకే. నెక్స్ట్ లాస్ట్ది సృజనాత్మకత. ఏంటి? సృజనాత్మకత. ఈ ఏడాది మనకుండేటువంటి పాఠాలలో సృజనాత్మకతకు సంబంధించి 2 ప్రశ్నలు వస్తాయి. అందులో ఏ అంశాలు ఉంటాయంటే 4 అంశాలే ఉంటాయి. అవి ఏమేంటివి అంటే, మొదటిది లేఖ, రెండోది కరపత్రం, మూడోది సంభాషణ, 4 ఇంటర్వ్యూ లేదా ప్రశ్నావళి అంటారు కదా. వీటిల్లో ఏదైనా అనుమానం ఉంటే చూడండి. లేఖ రాసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా, లేఖ రాసేటప్పుడు ఒకే పేజీలో ఉండాలి. ఇది ఫస్ట్ నియమం. ఒక సైడ్ మ్యాటర్ ఉంటుంది, ఇంకొక సైడ్ చిరునామా వెళ్తుంది. మనకి ఇచ్చేటువంటి గవర్నమెంట్ పేపర్ అంత తిక్కుగా కూడా ఉండదు. మీరు పెద్ద పెద్ద అక్షరాలతో రాయరు. లేఖ అంటే క్లుప్తంగా మనసులోని భావాన్ని ఎదుటివారు చెప్పేది మెసేజ్ రూపంలో ఉండాలి. అంతేగాని భారతం రాసినట్టు రాయకూడదు. కూలంకష క్లుప్తంగా ఉండాలి. చెప్పదలుచుకున్నటువంటి విషయం విస్పష్టంగా చెప్పాలి. లేఖ లక్షణం అది. లేఖ రాసేటప్పుడు 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఎవరికి రాస్తున్నాం, దేని గురించి రాస్తున్నాం, ఎలా రాస్తున్నాం. ఎవరికి రాసేటప్పుడు ఎలా సంబోధించాలనేది ఒకటి అక్కడ వస్తుంది. దేని గురించి రాస్తున్నాం, ఇచ్చినటువంటి అంశం ఏంది, దాని గురించి మ్యాటర్ ఏంటి. ఎలా రాస్తున్నామంటే ఏ ఊరు నుంచి అయితే రాస్తున్నాం ఆ ఊరు కామా తేదీ ఫుల్ స్టాప్ పెట్టాను, సంబోధన రాశాను, విషయాన్ని రాశాను, నా అడ్రస్ రాశాను, చిరునామా రాశాను, ఇలా రాశానని మీకు కనిపించాలి. ఈ 3 విషయాలు గుర్తుండాలి.
దేని గురించి రాస్తున్నాం, ఎలా రాస్తున్నాం, ఎవరికి రాస్తున్నాం అనేటువంటి 3 ప్రశ్నలు వేసుకుంటే లేఖ మీ ముందుంటుంది. అర్థమవుతుందా? ఇది వివరణ ఇచ్చేంత సమయం లేదు కాబట్టి మీకు కూలంకషంగా క్లుప్తంగా చెప్తున్నాను, వివరంగా చెప్పట్లేదు. తర్వాత ఇక్కడికి రండి. కరపత్రం. కరపత్రాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? పాంప్లెట్ అంటారు. కరపత్రం రాసేటప్పుడు ప్రజల్ని చైతన్యవంతం చేసేటువంటి మాటలతోటి, ఆ శీర్షికతోటి మీరు ఆకట్టుకోవాలి. పర్యావరణాన్ని కాపాడితే ప్రాణాలను కాపాడుకున్నట్లే హెడ్డింగ్ అది. మహాశయ, ఈనాడు చెట్ల నరికివేతతోటి, రియల్ ఎస్టేట్ పేరుతోటి అనేక అమానుషమైనటువంటి అక్రమాలు చోటు చేసుకున్నాయి. తత్ఫలితంగా అడవులు నాశనం అవుతున్నాయి, చెట్లు నరికివేయబడుతున్నాయి. మన యొక్క పర్యావరణ సమతుల్యత దెబ్బతిన్నట్టు ఉంటుంది. దీనిని గమనించి ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజును పురస్కరించుకొని ఒక చెట్టు నాటండి, దాన్ని బాధ్యతగా ప్రేమించి పెంచండి. తర్వాత రాబోయేటువంటి తరాలకి ఆ ఫలాలను అందుతాయని ఆశిస్తున్నాను. ఇట్లు నందవరం మోడల్ స్కూల్ విద్యార్థులు అని చెప్పి మీరే ఒక సంఘంగా. పాంప్లెట్ అంటే అదే. పాంప్లెట్ అంటే ఖచ్చితంగా ఏముండాలంటే చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని ప్రజలకి గొప్పగా చెప్పడము, అంశం కరెక్ట్గా ఉండడము, ఎవరు ఈ యొక్క కరపత్రాన్ని రాసిన వాళ్ళు అనేది ఇంపార్టెంట్. ఈ అంశాలు ఉండాలి. అది కూడా ఒక పేజీలోనే ఉండాలి. పాంప్లెట్ పెద్దది ఇచ్చిన అనుకోండి, చదవరు ఎవరు, విసిరేస్తారు. రేపు మీరు పరీక్షలకి హాల్లో నుంచి బయటకు వస్తానే చాలామంది వస్తుంటారు పాంప్లెట్లు, ఎవరు పట్టించుకోరు, విసిరిసిపోతూ ఉంటాయి ఎన్ని కాళ్ళ కింద. అంటే ఇంటర్మీడియట్ జారం అనేది చెప్తా ఉంటారు వాళ్ళు. పాంప్లెట్ అంటే చూస్తాను, అబ్బా అట్టుండాలి. మర్రిపాడు మండల విద్యారంగ చరిత్రలో కని విని ఎరుగుని ర్యాంకులతో ప్రపంచనాన్ని సృష్టిస్తూ నందవరం ఆదర్శ పాఠశాల దూసుకుపోతున్నది. ఈ ఏడాది 10వ తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాలలో విజయ్ డాంకా మోగించిన మా ఆనిముత్యాలు అని మీ పేర్లు ఉండాలి. పాంప్లెట్ చదవాలి వాళ్ళు. అబ్బా ఎవర్రా, చాలా ఆనిముత్యాలు అంట కదరా అని అది చదవాలి అనిపించాలి. అంతేగాని ఏందంటారు ఇదే చదివి వినిపిరు అని పక్కన వాళ్ళకి. పాంప్లెట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? చదవాలనే కోరికతో పాటు దాని నుంచి ఒక సందేశం ఇవ్వాలి, మెసేజ్ ఇవ్వాలి. అది ఇంపార్టెంట్. అర్థమవుతుందా? ఓకే. నెక్స్ట్ సంభాషణ. సంభాషణ అంటే ఇంగ్లీష్ కాదు, తెలుగులో సంభాషణే. ఇద్దరు మాట్లాడుకోవడం. ఇప్పుడు చూడాకర్ణుడికి వేణాకర్ణుడి మధ్యన సంభాషణ రాయండి అంటే, సార్ మేము సొంతంగా రాయవచ్చా సార్, ఎట్టయినా రాయవచ్చా సార్? అవును, సొంతంగానే రాయాలా. ఏంటి ఈ సామర్థ్యం? క్రియేటివిటీ, సృజనాత్మకత. ఇది ఇక్కడ కండిషన్స్ లేవు, మీ స్వతహాగా చెప్పొచ్చు. చూడాకర్ణుడు అన్నాడు, చూడాకర్ణ ఏంది కింద కొడతా ఉండవు అని కర్త. ఏం జరిగింది? నీకు తెలియదురా, ఒక ఎలుక ఇంత లావుది రోజు వచ్చి తినిపోవడానికి వస్తూ ఉందా? ఎలుకేంది, దాన్ని తినేది ఏంది? ఇట్లా మీరు ఊహించి ఇంకా పెంచుకుంటూ పోవటమే కదా సంభాషణ అంటే. డైలాగ్స్ ఎంత ఈజీగా రాయొచ్చు అయ్యి, అవునా కాదా? ఇలా మీరు ఆలోచించాలి, కొన్నిసార్లు ఆలోచించాలి. క్రియేటివిటీ చేయండి అంటే మెటీరియల్ ఎత్తి రాస్తారు పిల్లలు ఈ మధ్యకాలం. మెటీరియల్ అనేది ఒకటి ఉంది, గైడ్ ఏదో ఒకటి ఉంటుంది, అది క్రియేటివిటీ, చూసిరాదు కదా అది. కాబట్టి అలా కాదు, మీరు సొంతంగా ఆలోచన చేయండి. ప్రతి పాఠానికి వెనక పక్క ఉన్నాయమ్మా క్రియేటివిటీకి సంబంధించి. అలాంటివి కానీ రాస్తే మీకు ఖచ్చితంగా మార్పు వస్తాయి. సంభాషణ అనేది ఖచ్చితంగా ఒకటి వస్తుంది. నెక్స్ట్ ప్రశ్నావళి. చివరిగా ఇంటర్వ్యూ. మీ పాఠశాలకు ఒక గొప్ప రచయిత వచ్చాడు, ఆయన ఇంటర్వ్యూ చేస్తూ భాషోత్సవాల్లో, తెలుగు భాషోత్సవాల్లో భాగంగా మీ ప్రిన్సిపల్ మేడం గారు ఒక శతక కవినో లేకుంటే ఒక భాషోపాధ్యాయునో ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఆయన ఇంటర్వ్యూ చేసే ప్రశ్నావళి తయారు చేయండి అంటే మీరు ఎలాంటి ప్రశ్నలు రాత్రికి ఆలోచించాలి, అప్పటికప్పుడు కాదు, రాత్రి నుంచే ఉండాలి. అబ్బా నేను ఈరోజు మా స్కూల్కి ఒక ఆయన వస్తాడంట, సైంటిస్టు లేదా ఆ రచయిత, ఆయన ఎట్ట ప్రశ్నిస్తానయ్యా నేను అని చెప్పి ఆ ఫ్రేమ్ ఎట్టుండాలంటే ఆయన నుంచి వీలైన ప్రశ్నలు జవాబులు నాకు రావాలా. ఒక ప్రశ్న వేస్తే ఎంతో విషయాన్ని ఆయన చెప్పాలా. అట్లా అది ఫ్రేమ్ అంటే. అంతేగాని నువ్వెందుకు వచ్చి నువ్వు మాకేం చెప్తావు, నువ్వు ఎన్ని గంటలకు వెళ్ళేది వారాదా? ఇయ్య ప్రశ్నలు అంటే గొప్పగా ఉండాలి. సార్ మీరు ఇంత గొప్ప కవి కావడానికి గల కారకులు ఎవరు? మిమ్మల్ని బాగా ఇంత ప్రేరణ కలిగించినటువంటి ఆ ఉపాధ్యాయుడు కానీ
ఆ ప్రేరణ ఇచ్చినటువంటి ఆ కవిని కానీ చెప్పగలరా? అలా ఒక మైక్తో ఇంటర్వ్యూ చేస్తే ఎలాంటి ప్రశ్నలు వేస్తే గొప్పగా ఉంటుందో, 10 మంది మెచ్చే విధంగా ఉంటుందో అలాంటి ప్రశ్నలు మీరు సంధించాలి. అవి ఎన్ని ఉండాలి? కనీసం 10కి తగ్గకూడదు. ఎన్ని ప్రశ్నలు తగ్గకూడదు? 10 ప్రశ్నలు తగ్గకూడదు. ఎందుకంటే ఎన్ని మార్కులకి ఇది? 8 మార్కులకి. కాబట్టి ఈ తరహాగా ఈ ఏడాది మనకు ప్రశ్నాపత్రం వస్తుంది అనుకుంటే ఇక లాస్ట్ అంశం ఒకటి ఉంది, అది భాషాంశాలు. అత్యంత ఇంపార్టెంట్ అమ్మా ఇది, భాషాంశాలు. భాషాంశాల్లో మీ సారోళ్ళు చాలా వివరణ ఇచ్చుంటారు, కానీ ఈ సంవత్సరం లేనటువంటివి చెప్తాను నేను. ఈ సంవత్సరం భాషాంశాలు కొన్ని లేవు. పాపం మీరు చదివి ఉండొచ్చు, ఒకళ్ళు చదివి ఉంటే వాటిని వదిలేయండి. ఇక్కడి నుంచి కొంచెం రిలీఫ్ కాండి. ఏమి లేవు సార్ అని అంటే నానార్థాలు లేవు. ఈ సంవత్సరము మనకేమి లేవు, నానార్థాలు లేవు, పబ్లిక్లో రావు. నెక్స్ట్ వ్యుత్పత్తి అర్థాలు లేవు. ఓ సార్ ఇదేంటి సార్, సముద్ర రంగంలో మేము అవి వస్తేని కారుముఖం కర్మకారుని చేత చేయబడింది అని ఇట్లా చదివినాం సార్ అనుకునేది. అవి లేవు, వ్యుత్పత్తి అర్థాలు లేవు. ఇంకేమి లేవు సార్ అని అంటే సామాన్య, సంశ్లిష్ట, సంయుక్త లేవు. అసలు మెయిన్ ఏమి లేవు. పిల్లలు కష్టపడకూడదు అన్నాడు జగన్ సార్. ఏమన్నాడు? 10వ తరగతి పిల్లలు కష్టపడకుండా రాయాలి, ఇష్టంతో రాయాలి. ఇంకా కఠినమైన తెలుగులో కొన్ని చెప్పండి అంటే ఒక ఏవో లేదు అన్నాడు. ప్రత్యక్ష పరోక్ష కథనం అని సార్. ఇంగ్లీష్లో రిపోర్టెడ్ స్పీచ్ అంటారు. కుడ్ యూ నాట్, కుడ్ యూ ఏదేదో వస్తుంది అంటారు. అవునా కాదా? ఇదంతా వాళ్ళు రాయలేకపోతున్నారు. కాబట్టి అవి కూడా తీసేయండి అంటే ఈ సంవత్సరం తెలుగులో అవి కూడా లేవు. ప్రత్యక్ష పరోక్ష కథనాలు లేవు. ప్రత్యక్ష వాక్యాలు, పరోక్ష వాక్యాలు లేవు. మిగతా ఉన్నాయి. మిగతా ఏమేమి ఉన్నాయి ఒకసారి సీరియల్లో చెప్తున్నాను అమ్మా. మొదటిది ఒక పద్య పాదం ఇస్తారు, గురులోగులు గుర్తుపెట్టాలి, ఘనవిభజన చేసి ఏ పద్య పాదమో చెప్పాలి. పై పద్య పాదం భరణ పౌరవం అని వచ్చింది, ఉత్పలమాల వృత్తానికి చెందినది. ఓవర్, 2 మార్కులు అయిపోయింది. ఏదో ఒక పద్యం ఇచ్చారు, ఏ అలంకారమో గుర్తించండి అంటాడు. అనొచ్చు జేవురు మీరు కనుకవతో, ఆస్మందితోష్టంబుతో, ఘన హుంకారముతో, నట భృగుడితో, గర్జులు నా బోన్సలేసును చూడ పుయ్యులోడు కొలువు. మీకు సారోలు చెప్పుకుంటారు. ఎవరైనా కోపంతో ఉండేటప్పుడు ఎట్లుంటాడండి అంటాడు. అన్నప్పుడు ఈ పెదవులు ఎగర్తాయి, ఈ ఎగర్తాయి. అట్టాగే శివాజీకి కూడా అన్నీ ఎగిరినాయి. అర్థమైందా? ఆ విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనోహరంగా చెప్పినాము కాబట్టి అందులో స్వభావోక్త అలంకారం కలదు. జాతి గుణ క్రియాదులను ఉన్నది ఉన్నట్టులా మనోహరంగా వర్ణించి చెప్పిన ఎడల అలంకారాన్ని స్వభావోక్త అలంకారం అంటారు. ఇంకా మన పాఠాలలో ఏమేమి ఉన్నాయి? మేగుడు అంబుదికి పోయి జలంబులు తెచ్చి ఇస్తాడు. జగతి ఉపకర్తలకి ఇది సహజ గుణము. ఇందుగల అలంకారం ఏది? పై ఉదాహరణలో అర్ధాంతర న్యాసాలంకారం కలదు. లక్షణం పై ఉదాహరణలు ఏం చేశాడు? మేగుడు అంబుదికి పోయి జలంబులు తెచ్చిస్తాడు. గొప్ప విశేషం. మేఘాలు ఏంది, సముద్రానికి పోవడం ఏంది, జలాలు తెచ్చివ్వడం ఏంది, ఎంత గొప్ప విశేషం. ఒరే లోకానికి మేలు చేసే వాళ్ళకి ఇది సహజ గుణం రా అన్నాడు సింపుల్గా. కింద ఇంకొక లైన్, లోకోపకర్తలకి ఇది సహజ గుణం. ఒక విశేషాన్ని సామాన్యం చేత కానీ సామాన్యాన్ని విశేషం చేత కానీ సమర్థించి కానీ చెప్తే ఆ అలంకారాన్ని ఏమంటారమ్మా? అర్ధాంతర న్యాస అలంకారం అంట. నర్రవాడ వెంగమాంబ మంటల్లో దూకింది, అందరు దోగతరా? కాబట్టి గొప్ప విశేషం అది. ఆ మహా పేరంటాలు కాబట్టి దూకింది లేరు అన్నాడు ఇంకొకటి పక్కన. ఇది ఒక సామాన్య సింపుల్ అయిపోయింది. అంత గొప్ప విశేషాన్ని ఆ మహాపతివ్రత కాబట్టి దూకింది లేరా, నీ భార్యను దూకమని తెలుసుంది అంటే సామాన్యం చేసేసాడు అంత గొప్ప విశేషాన్ని. అవునా కాదా? కాబట్టి ఇదన్నమాట, ఒక గొప్ప విశేషాన్ని ఒక సామాన్యం చేత ఏం చేశాం? సమర్థించాం. కాబట్టి ఇందులో ఏ అలంకారం ఉంది? అర్ధాంతర న్యాస అలంకారం. ఈ అలంకారాలు చాలా పెద్ద టాపిక్, మీకు సార్లు చెప్పుకుంటారు. ఓకే, నెక్స్ట్ అర్థాలు పర్యాయ పదాలు ఉన్నాయి. అది కూడా ఎట్లా అడుగుతాడు తెలుసా? ఒకటే మల్టిపుల్ చాయిస్ ఉంటుంది, ఒకటే మామూలుగా ఉంటుంది. మళ్ళీ అడగడు సులభతరం. ఒక గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి. మళ్ళీ
ఇచ్చినటువంటి పదంలో ఈ పదానికి అర్థం చెప్పండి అని 2 రకాలుగా ఇస్తాడు. సంధి, సమాసం. సమయం లేదు కానీ సమాసాన్ని చాలా షార్ట్ కట్లు అన్నీ చదువుదాం అనుకున్నాను నేను, అంత సమయం లేదు. ఓకే, మీకు సార్ వాళ్ళు చెప్పేసి ఉంటారు. ఓకే, ఇక్కడ గమనించాలి. ఎట్లా ఇస్తాడు సంధి? ఒక పదం ఇస్తాడు, విడదీయమని ఒకటి ఇస్తాడు, కలిపి రాయమని ఒకటి ఇస్తాడు. ఇందులో ఏ సంధి ఉందో గుర్తించమని ఇంకోటి. 3 ప్రశ్నలు, 3 మార్కులు. సమాసం కూడా అంతే. విగ్రహవాక్యం రాయమని ఒకటి, ఏమి ఆ సమాసాన్ని గుర్తించమని ఇంకొకటి, అసలు సమాసంలో ఏముంది అంటే సమాసం కూర్చోమని ఇంకొకటి. విగ్రహవాక్యం ఓడిస్తే సమాసం కూర్చోది ఒకటి. ఈ విధంగా మనకు ప్రశ్నల రూపము ఉంటుందన్నమాట. ఇకపోతే అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి అంశము కర్తరి వాక్యం, కర్మణి వాక్యం. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. షార్ట్కట్లో చెప్తాను దీనికి కూడా. ఎవరు ఏమి చేశారో అని ప్రశ్న వేసుకుంటే వచ్చేది కర్తరి వాక్యం. ఎవరి చేత ఏమి చేయబడింది అనే ప్రశ్న వేసుకుంటే కర్మణి వాక్యం వస్తుంది. వ్యాకరణబద్ధంగా మాట్లాడుకుంటే ద్వితీయ విభక్తితో కూడుకున్నదేమో కర్తరి వాక్యం, తృతీయ విభక్తితో కూడుకున్నదేమో కర్మణి వాక్యం. అయితే ఎవరు ఏమి చేశారంటే వాల్మీకి భారతాన్ని రాశాడు. ఎవరు ఏం చేశారంటే అక్కడ వాల్మీకి భారతాన్ని రాశాడు. రాము సార్ పాఠం చెప్పాడు. రాము సార్ ఏం చేశాడట? పాఠం చెప్పాడు. ఇది ఎవరు ఏం చేశారంటే ఇప్పుడు నా చేత ఏం చేయబడింది? రాము సార్ చేత పాఠం చెప్పబడింది. వ్యాసుడు భాగవతం రచించాడు అన్నాను. వ్యాసుని చేత భాగవతం రాయబడింది. చేతబడి చేయబడినటువంటి వాక్యమే కర్మణి వాక్యం. ఏం చేస్తుంటుంది ఆ వాక్యానికి? చేతబడి చేయబడి. ఎవరు ఏమి చేస్తారు? ఎవరేం చేశారంటే ఇక్కడ నేను గంట కొట్టాను, నా చేత గంట కొట్టబడింది. అర్థమవుతుందా మీకు? నేనేం చేశానని ప్రశ్న వేసుకుంటే వచ్చేది కర్తరి వాక్యం. నా చేత ఏమి చేయబడిందని ప్రశ్న వేసుకుంటే కర్మణి వాక్యం. ఎవరు ఏమి చేశారని ప్రశ్న వేసుకుంటే కర్తరి వాక్యం. ఎవరి చేత ఏమి చేయబడిందని ప్రశ్న వేసుకుంటే కర్మణి వాక్యం. ద్వితీయ విభక్తితో ఉండేది కర్తరి వాక్యం. తృతీయ విభక్తితో ఉండేది కొందరు బలాఢ్యులు తీగను సవరించారు. చెప్పండి. కొందరు బలాఢ్యుల చేత తీగ సవరించబడింది. అర్థమవుతుందా? వాళ్ళు ఏదైనా వరియండి, మీరు వేసుకునే ప్రశ్న ఏంది? ఇక్కడ ఎవరేం చేశారు, ఎవరి చేత ఏం చేయబడింది, ఏమడిగారు, ఏం రాస్తుంది అనేది ఒక క్లారిటీ ఉండాలి. సరేనా? ఓకే. నెక్స్ట్ జాతీయాలు, సొంత వాక్యాలు. జాతీయానికి సామెతకు ఉండే తేడా సారాలు చెప్పుకుంటారు మీకు. లోకం నుంచి పుట్టింది సామెత, పోలిక ప్రధానంగా కలిగింది సామెత. అందుకే సామెత ఏమంటారంటే లోకోక్తి అంటారు. లోకం నుంచి పుట్టిన మాట. పక్కింటి పుల్లగోడ రుచి. మేసేగాడిదని వచ్చి కూసేగాడిద నోరు మంచిదైతే. ఏం గమనించారు ఈటల్లో? వాక్య రూపంలో ఉందన్నీ కూడా. ఏ రూపంలో ఉన్నాయమ్మా? వాక్య రూపంలో ఉన్నాయి. పోలికను తెలిపే పదం మీ తాతల ముత్తాతల కాలం నుంచి కూడా ప్రజల్లో ఉన్న పదాలు. ఇది సామెత. అటా కాకుండా పదరూపంలో ఉండి విస్తృతమైనటువంటి వేరే భావం వచ్చేది జాతీయం. అది ఒక భాషకు మాత్రమే సంబంధించినది. ఒక భాషకు మాత్రమే సంబంధించిన ప్రత్యేకమైన పదబంధాన్ని జాతీయం అంటారు. జాతీయాలు సామెతలతో కూడి నేను కానీ ఏదైనా చేస్తున్నాను అనుకోండి, దాన్ని నుడికారం అంటారు. దాన్ని నుడికారం అంటారు. ఎవరైనా సభలో అబ్బా ఆయన చక్కటి నుడికారంతో మాట్లాడాడురా అనే అర్థమైంది. ఎక్కడ ఏ సామెత ఉపయోగించాలనో, ఎక్కడ ఏ నుడికారమో, ఏ పదబంధాన్ని ఉపయోగించాలనో అన్నిటితో చెప్తాడనమాట స్పీచ్. అదన్నమాట. కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సింది జాతీయం, ఒక జాతికి సంబంధించినటువంటి పదబంధం. ఈ పదంతో సంబంధం లేనటువంటి వేరొక అర్థం మనకు రావడం. ఉదాహరణకి చెవి నీళ్ళు కట్టుకొని పోరు అన్నాం. చెవులో ఇల్లు కట్టుకొని కొట్టుకుంటారా? అది జరిగే పనేనా? అంటే ఈ పదానికి ఏదో ఇంకొక భావం ఉంది. అదే జాతీయం. పదే పదే ఒకే విషయాన్ని మన చెవిలో చెబుతూ మారుమోగుతున్నప్పుడు వాడే జాతీయాన్ని ఏమంటారు? చెవినీళ్ళు కట్టుకొని పోరు అంటారు. పుస్తకాల పురుగు అన్నాము. నా పుస్తకంలో కూడా ఉంది పురుగు. అది కాదు. ఎల్లప్పుడూ పుస్తకాలతో కాలక్షేపం చేసేటప్పుడు వాడే పదాన్ని ఏమంటారు? పుస్తకాల పురుగు అనే జాతీయం అంటారు. అలా ఏ సందర్భంలో ఉపయోగిస్తాం ఆ పదాన్ని అనేది తెలుసుకోవాలి. ఆ పదం వచ్చేట్లుగా చెప్తే ఒక వాక్యాన్ని అది సొంత వాక్యం అంటారు. ఇంటిల్లు పాది అన్నాము. మా ఇంట్లో వాళ్ళందరూ అనే అర్థం వచ్చేది జాతీయం.
మా ఇంటిలో పాది సినిమాకి వెళ్ళాము, మా ఇంటిలో పాది ఆ బావిలో దూకినాము. ఏదైనా సొంత వాక్యమే, సొంతంగా చెప్పే వాక్యమే సొంత వాక్యం. అది పెద్ద కష్టం కాదు, అది కష్టం కాదు. ఆ పదం వచ్చేట్టుగా ఆ వాక్యం 10 మందికి నచ్చే విధంగా రాయాలి మీరు. కానీ జాతీయం అంటే అలా కాదు, ఖచ్చితంగా దానికి ఒక పంతా ఉంది. సుగ్రీవాజ్ఞ అన్నామమ్మ, ఎవరి ఆజ్ఞకైతే ఎదురు లేదో అలాంటి ఆజ్ఞ గురించి చెప్పేటప్పుడు వాడే జాతీయాన్ని ఏమంటారు? రామాయణంలో సుగ్రీవుడు ఏకకాలంలో అనేక మంది వానరులను సీతాన్వేషణలో ఆయన ఆజ్ఞతోటి సేకరణ జరిగింది. ఆ సందర్భంలో ఈ జాతీయం పుట్టింది అని రాయాలి. వివరణ అన్నమాట పూర్తిగా. భగీరథ ప్రయత్నం అంటే భగీరథుడు ప్రయత్నం చేశాడు, ఇది అర్థం ఆడ. మనం చెప్పాల్సింది ఏంది? జాతీయం. అసాధ్యమైన పని అయినప్పటికీ గొప్ప ప్రయత్నంతో సుసాధ్యం చేసినప్పుడు వాడే జాతీయమే భగీరథ ప్రయత్నం. కబంధ హస్తాలు, ఎవరి హస్తాల్లో చిక్కుకుంటే విడిపించుకోలేమో అలాంటి బలీయమైనటువంటి హస్తాల గురించి చెప్పేటప్పుడు వాడే జాతీయాన్ని ఏమంటారు? మహాభారతంలో ధృతరాష్ట్రుడి యొక్క హస్తాలు కబంధ హస్తాలు. సొంత వాక్యమే, అర్థమవుతుందా? ఇలా ఏ సందర్భంలో శ్రీరామ రక్ష, అన్నిటికీ నీవే మాకు దిక్కు, అన్నిటికీ నీవే మాకు శరణు అనే సందర్భంలో వాడే జాతీయాన్ని ఏమంటారు? ఇలా మనకు రామాయణంలో కానీ పాఠాలలో కానీ ఏ జాతీయాలు ఏమేమి ఉన్నాయి, అవి ఎట్లా ప్రయోగించాలి, జాతీయం అంటే ఒక క్లారిటీ రావాలి. ఇన్ని ఉదాహరణలు ఎందుకు చెప్పానంటే ఏ సందర్భంలో ఉపయోగిస్తామో చెప్పేది జాతీయం, ఆ పదం వచ్చేట్టుగా చెప్పేది సొంత వాక్యం. అసలు జాతీయ పదాన్ని గుర్తించమని ఇంకొక ప్రశ్న, 3 ప్రశ్నలు మనకు వచ్చాయి. ఒక వాక్యంలో జాతీయ పదాన్ని గుర్తించమని ఒక ప్రశ్న వేస్తారు, జాతీయాన్ని వివరించమని ఒక ప్రశ్న వేస్తారు, సొంత వాక్య ప్రయోగం చేయమని ఇంకొక ప్రశ్న. 3 2 6 మార్కులకి ఎక్కువ మార్కులు జాతీయాలు. ఒకసారి ఆ లిస్ట్ అంతా కూడా తెలుసుకోండి. నెక్స్ట్ అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఏంటంటే వాక్యాలు ఉన్నాయమ్మ మనకి. ఏ వాక్యాలు? సామాన్య సంక్లిష్ట సంయుక్త వాక్యాలు కాదు. ఇవి మీకు ఇంగ్లీష్లో పొలైట్ రిక్వెస్ట్ ఇట్లా అంటారు కదా, కొన్ని వాక్యాలు ఉంటాయి అట్లా. ఆ వాక్య ప్రయోగం ఇక్కడ కొన్ని ఉన్నాయి. అసమాప క్రియలతో వచ్చేటువంటి సంశిష్ట వాక్యాలు రకాలు ఉన్నాయి. త్వార్థం, శత్రార్థకం, ఛేదార్థకం. వీటి గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ మనకి తెలుగులో కాలాలు 3 అని తెలుసు. ఏమేంటివి? భూతకాలం, వర్తమానకాలం, భవిష్యత్ కాలం. అవునా? భూతకాలం అంటే జరిగిపోయింది, వర్తమాన కాలం అంటే జరుగుతూ ఉండేది, భవిష్యత్ కాలం జరగబోయేది. ఈ అసమాప క్రియలకు పేర్లు ఉన్నాయమ్మ, అది మనకు పరీక్షలలో ఇచ్చేది. అవి ఏమేంటో చూద్దాం. భూతకాల అసమాప క్రియ, దీన్ని ఏమంటారు? త్వార్థం అంటారు. ఏమంటారమ్మా? త్వార్థము. వర్తమాన కాల అసమాప క్రియ సత్రార్థకం. భవిష్యత్ కాల అసమాప క్రియ, జరగబోయేటువంటి అసమాప క్రియ ఛేదార్థకం. ఒక్క వాక్యాన్ని మనం అన్ని కూడా చాలా విధాలుగా ఉపయోగించవచ్చు, అది ఎలా చూద్దాం తర్వాత. భూతకాల అసమాప క్రియని గుర్తుపట్టేది ఎట్లా అంటే, ఇక్కడ క్రియకు క్రియా ధాతువుకి ఈ అని అచ్చు చేరుతుంది. ఏ అచ్చు చేరుతుందమ్మా? ఈ అని అచ్చు చేరుతుంది. వాడు వచ్చి, వాడు తిని, వీడు వెళ్ళి, వాడు చదివి, వీడు పోయి అనేటల్లో ఏమొచ్చింది? ఈ అనే ధాతువు చేరుతుంది. అది గుర్తుపెట్టుకోండి. వచ్చి, పోయి, తిని ఇలాంటి అసమాప క్రియలు ఎక్కడ కనిపిస్తే ఖచ్చితంగా అది ఏమవుతుందమ్మా? త్వార్థము. ఏంటది? నేను బజారుకు వెళ్ళి వస్తువులు కొన్నాను, ఇందులో గల అసమాప క్రియ ఏది? కింద ఆప్షన్ ఇచ్చుంటాడు. త్వార్థం అనేది వెళ్ళి ఉంది కదా, కాబట్టి అది పెట్టాలి. నెక్స్ట్ వర్తమాన కాల జరుగుతూ ఉండే అసమాప క్రియ. నేను టీవీ చూస్తూ అన్నం తింటున్నాను, నేను ఏడుస్తూ నవ్వుతున్నాను, అవునా కాదా? ఇందులో ఊ అనే అచ్చుతో పాటు చున్ను కూడా జరుగుతుందమ్మ కొన్నిసార్లు. నేను ఏడ్చుచుని నవ్వుచున్నాను, నేను తినుచుని చూస్తున్నాను, తినుచున్, ఏడ్చుచున్, వచ్చుచున్. చున్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఊ అని అర్థం, నేను చూస్తూ, తింటూ అని అర్థం. అర్థమైందా? ఇలాంటి పదాలు వస్తే అది వర్తమాన కాల అసమాపక. నేను తింటూ, నేను ఉంటూ, నేను ఏడుస్తూ జరుగుతూ ఉందా లేదా? కాబట్టి వర్తమాన కాల సమాపక్రియ ఏమంటారు? సత్రార్థకం అంటారు. ఇది ఇంపార్టెంట్. తర్వాత భవిష్యత్ కాలం.
అది జరిగితే ఇది జరుగుతుంది. చూడండి, వర్షాలు కురిస్తే పంటలు పడతాయి, రెక్కాడితే డొక్కాడుతుంది, బాగా చదివితే మార్కులు వస్తాయి, స్క్వాడ్ వస్తే చిట్టాలు పట్టుకుంటాడు. ఇలా ఏదైనా అది వస్తే ఇది జరుగుతుంది. ఇక్కడ షరతు ఉంటుంది మరియు భవిష్యత్తు ఉంటుంది. ఇలా కండిషన్ ఉంటుంది, జరగబోయేటువంటి అంశాన్ని చెప్తుంది. ఆ యొక్క కాలాన్ని ఏమంటే చేదర్థకము. ఇందులో ఏ అనేది ఉంటుంది. చేస్తే, జరిగితే, వస్తే, తింటే, బాగా తింటే బలం వస్తుంది అన కదా, అలా అన్నమాట. అలా ఉండే ఆ అసమాపక్రియని చేదర్థకం అంట. ఇవి కాక మనకేమొస్తాయి అనేది ఇంపార్టెంట్. ఏవి చేయకూడదో సమాజానికి విరుద్ధమో అలాంటి వాక్యాలను తెలిపితే నిషేధార్థక వాక్యాలు. మద్యం సేవించరాదు, బస్సులో పొగ త్రాగరాదు, స్త్రీలను నిందించరాదు, ఎక్కడ పడితే అక్కడ ఉమ్మరాదు, మాస్క్ ధరించరాదు. ఇవన్నీ ఏంటి? తప్పు కదా, ఇవన్నీ చేయకూడని పనులు కదా. అందుకని వీటిని ఏమంటాము? నిషేధార్థక వాక్యాలు. నువ్వు చేయగలిగినటువంటి వాక్యాలు ఉంటాయి. నేను బాగా చదవగలను, నేను ఎంతైనా తినగలను, నేను బాగా మాట్లాడగలను, అవకాశం ఇవ్వండి, ఇట్లా ఉంటాయి. ఈ వాక్యాలు ఏంటి? నీ సామర్థ్యాన్ని చెప్తున్నావు అక్కడ, అవి సామర్థ్యార్థక వాక్యాలు. అలా కాకుండా విధిగా చేయాల్సిన వాక్యాలు ఉన్నాయి. మీరు 9 గంటలకల్లా ఇక్కడికి రావాలి, ప్రతిరోజు ఉతికిన బట్టలే వేసుకోవాలి, పరిశుభ్రత పాటించాలి, ప్రతిరోజు బడికి రావాలి, కండిషన్ ఉంటుంది. మరి విధిగా చేయాల్సినటువంటి విద్వర్ధక వాక్యాలు అంటారు. ఏమంటారమ్మా? విద్వర్ధక వాక్యాలు. నిశ్చయార్థక వాక్యాలు. నేను రేపు 4 గంటలకల్లా ఇక్కడ ఉంటాను, రేపు మొదటి పీరియడ్ మన జరుగుతుంది, నేను చెప్తాను, ఏ సమయం ఏందని కూడా ఖచ్చితంగా చెబుతున్నాను. ఇది నిశ్చయార్థక వాక్యాలు. దయచేసి నన్ను మన్నించండి, దయచేసి నన్ను కొట్టకండి, దయచేసి నా వైపు చూడకండి. వీటన్నిటిలో ఏముంది? పొలైట్ ప్రార్థనార్థక వాక్యం. ఏంది ఇది? ప్రార్థనార్థక వాక్యం. మీకు 1,000,000 వందనాలు. ఇక్కడ దయచేసి లేదు, మీకు 1,000,000 వందనాలు అన్నాడు. ఏమో దయచేసి లేదు, ఇదేం వాక్యం అనుకునేది. ఆడ వేడుకుంటుండే, అది కూడా. ఇవన్నీ ప్రార్థనార్థక వాక్యాలు. ఏంటివి? ఇవి ప్రార్థనార్థక వాక్యాలు. అలా కాకుండా నేను ఎంత చదివినా మార్కులు రాల, నేను ఎంత ఏడ్చినా కన్నీళ్ళు కూడా రాల, వానలు కురిసినా పంటలు పండలే. చూడండి, ఇక్కడ కురిసినా, తిన్నా, ఏడ్చినా అన్నిట్లో ఏమొచ్చింది? క్రియాధాతుకి ఇలా చేరింది, ఇలా చేరింది. ఈ వాక్యాన్ని అప్యర్థక వాక్యం అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్యర్థక వాక్యం అంటే క్రియాధాతుకు ఎనా అని చేరుతుంది. బాగా చదివినా మార్కులు రాలేదు, స్క్వాడ్ వచ్చినా చిట్టాలు దొరకలేదు, అవునా కాదా? అంటే నిష్ప్రయోజనం అయిపోయింది. అందుకే దానిని అప్యర్థక వాక్యం. ఏ వాక్యం? అప్యర్థక వాక్యం. అదే వాక్యాన్ని వర్షాలు కురవక పంటలు పండలేదు, బాగా చదవక మార్కులు రాలేదు, బాగా చదవకపోవడం వలన మార్కులు రాలేదు, బాగా తినకపోవడం వలన శక్తి రాలేదు, అవునా కాదా? ఈడ అకారణాను మరియు వలన కారణం చెప్తున్నాడు. కారణం ఉంది. నేను ఈరోజు మాట్లాడలేకపోవడానికి కారణము మంచినీళ్ళు ఎక్కువ తాగలే, కారణం ఉంది ఈడ, అవునా కాదా? అలా కారణం చెప్తే ఆ వాక్యాన్ని హేత్వర్ధక వాక్యం. హేతు అంటే కారణం, హేత్వర్ధక వాక్యం. వర్షాలు కురవకపోవడం వలన పంటలు పండలేదు, బాగా చదవకపోవడం వలన మార్కులు రాలేదు, బాగా చదవక మార్కులు రాలేదు, నేను జ్వరం వలన బడికి రాలేకపోయాను, నాకు జ్వరం చేత బడికి రాలేదు మేడం. ఇవన్నీ వాక్యాలు ఉన్నాయి కదా. వీటన్నిటిలో ఏముంది? కాజు. కాబట్టి హేత్వర్ధక వాక్యం. ఏ వాక్యం ఇది? హేత్వర్ధక వాక్యం. మీరందరూ ఉత్తీర్ణులు గాక, మీరందరూ 100 మార్కులు తెచ్చుకొని గాక, మీకందరికి దీర్ఘాయుష్మాన్ భవ. ఇవన్నీ ఏంటి? ఆశీర్వాదక వాక్యాలు. ఏ వాక్యాలు? ఇవి మనకి లాస్ట్లో 3 వస్తాయి. అంతకంటే ఈజీ అయింది. కుక్క పిల్ల కూడా రాసే వాక్యం ఒకటి ఉంది. అది ఎట్లా రాస్తుంది సార్ అంటే తరిపి తీస్తే రాస్తుంది. ట్రైనింగ్ ఇచ్చిన అనుకో అది కూడా చేస్తుంది. అదేంటంటే అది కూడా తప్పు రాసేవాళ్ళు ఉండరయ్యా మా పిల్లలు. అది బాధ. అది నేను నిన్న రాత్రి చదివాను, వ్యతిరేకార్థక వాక్యంగా రాయండి అన్నాడు. నేను నిన్న పగలు చదివినానని రాసేవాళ్ళు ఉండరు. ఈడ మీరు చేయాల్సింది వాక్య ప్రయోగం. వాక్యాన్ని వ్యతిరేకార్థంగా మార్చాలి కానీ పదాన్ని కాదు. రాత్రి పగలు కదా, చిన్నపిల్లలు మనకి ఇప్పుడు లేవమ్మా, వ్యతిరేక పదాలు ఇప్పుడు లేవు, ఇంతకుముందు ఉండేవి.
అవునా కాదా? నేను 3వ తరగతిలో ఒకసారి చిన్నపిల్లలు చెప్పడం భలే ఇష్టం నాకు. మీరు కూడా చిన్నపిల్లలు అనుకుంటా నేను. నా ముందు సార్ వాళ్ళు ఉన్నారా ఏం చూడట్లే నేను. డిఓ సార్ ఉన్నా నేను అట్ట అనుకుంటాను అన్నమాట. అర్థమైందా? కాబట్టి చిన్నపిల్లలకు ఒకసారి వ్యతిరేక పదాలు చెబుతున్నా. ఒక పాప అంటుంది, అమ్మాయి పేరు అనూష. ఆ పాప అంటుంది, వ్యతిరేక పదం అంటే ఏమీ లేదు, ఆ పెట్టడమేనా? నేను చెబుతున్నా, వాళ్ళకి అయ్యే ఉన్నాయి. సత్యం, అసత్యం, ప్రగతి, అప్రగతి, న్యాయం, అన్యాయం అవి దాన్ని మోడిఫై చేసేసి ఏమని వ్యతిరేక పదాలంటే ఆ పెట్టడమేనా? నేను ఆ అమ్మాయి మాట విని రాత్రి అన్నా, ఆ రాత్రి అన్నది అట్లుండదు. మళ్ళీ ఇక్కడ మీరు తెలుసుకోవాలి, అదే రాత్రి అంటే ఆ రాత్రి కాదు, పగలు. కాబట్టి కొంతమంది పిల్లలకు తెలియదు, మనం తెలుసు అనుకుంటాం. ఈ వాక్యాల రకాలు కూడా అంతేనమ్మా. ఏ వాక్యం ఇచ్చాడు? ప్రశ్నార్థక వాక్యమా, ఆశ్చర్యార్థక వాక్యమా, సామర్థ్యార్థక వాక్యమా? ఇది అనేది మీరు గమనించాలి. ఖచ్చితంగా ప్రశ్నార్థక వాక్యం ఉంటుంది. ఇక మిగతా ఇప్పుడు చెప్పిన వాక్యాలలో నుంచి ఒకటి వస్తుంది. ఈ విధమైనటువంటి ప్రశ్నాపత్రంతో 100 మార్కులు తెచ్చుకోవచ్చో తెచ్చుకోకూడదా? నాకు 100 తెచ్చుకుంటాను సార్, 1 నెల ఉంది టైము, నాకు టైం ఇంకా నెల ఉంది, నేను తెచ్చుకుంటాను, నిరూపిస్తాను. చేతులు ఎత్తండి, ఒకసారి చేతులు ఎత్తండి. వెరీ గుడ్, నేను కొడతాను చప్పట్లు మీకు. నిజం, వెరీ గుడ్. కాబట్టి నేను చెప్పింది చాలా తక్కువ అమ్మ, ఏం లేదు నేను చెప్పింది. మీకు ఏడాది పాటు మీ గురువులు చాలా విషయాలు లోపల పాఠం మధ్యలో చెప్పుకుంటారు. వాళ్ళని గౌరవించుకొని వాళ్ళకు అనుగుణంగా వాళ్ళ కనుసన్నల్లో ఈ నెల రోజుల పాటు ఆ ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రణాళికలో మీరు బాగా నిష్ణాతులు కాండి. ఎంత ఈజీయో మీకు ఏమేమి వస్తుందో తెలిసిపోయింది. అసలు పేపర్ తెలుసు మీకు, వదిలితే ఇప్పుడు మీరు క్వశ్చన్ పేపర్ తయారు చేయగలరు. అవునా కాదా? నేను చేసిన పేపర్ వస్తుందో అంటారు మీరు. అలా తయారవ్వండి మీరు. అవుతారా? ఓకే. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ప్రిన్సిపాల్ మేడం గారికి, వారి ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఇంతసేపు మీరు విన్నందుకు మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఇంకొకసారి సబ్జెక్ట్ చెప్పే అవకాశం వస్తే మీతో చాలా ముచ్చటిస్తాను. ఓకేనా? ఈరోజు ప్రశ్నాపత్రం మీదనే నా యొక్క క్లాసు సీడ్ సంస్థ వారికి ప్రత్యేక ధన్యవాదాలు.